నమస్కారం. కథ చెబుతాను కొడతారా ఛానల్‌కి స్వాగతం. నేను సునీత. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు. అత్తగారు లంకెబిందెలు. మా అత్తగారికి ఉన్నట్లుండి నాడీ జ్యోతిష్యులను చూడాలనే పిచ్చి పట్టుకుంది. ఆయుర్దాయం గురించి కాదు ఆవిడ ఆదుర్ద. చిన్నప్పుడు జ్యోతిష్యులు మా అత్తగారి జాతకం చూసి చాలా అదృష్ట జాతకం అని, ఆమె వృద్ధాప్యంలో ఆమెకు లంకెబిందులు దొరుకుతాయని నాడీ గ్రంథాలు చదివి చెప్పారట. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష్యులను విచారిస్తే అదే విషయం వారు కూడా మరీ మరీ నొక్కి వక్కాణించారట. ఇంతమంది చెప్తే నమ్మకపోవడం ఎలా? పుడుతూ లంకెబిందెలతో పుట్టావు, అదృష్టం అంటే నీదే తల్లి. అందుకే కాబోలు నాకు తెలియకుండా నిన్ను అమ్మండి అని పిలుచుకోవాలనిపించింది. ఆ రాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడు అంటూ మా అత్తగారి తండ్రి గారు మహదానంద పడిపోయి ఆ జ్యోతిష్యులందరికీ పట్టుపంచలు 116 బహుమానం ఇచ్చి పంపించారట. ఆనాటి నుండి అమ్మణ్ణి అని పిలవడంతో పాటు నిక్షేపం నిక్షేపం అని కూడా పిలిచేవారట మా అత్తగారిని వాళ్ళ నాన్నగారు. ఆయన అట్లా పిలుస్తుంటే మా అత్తగారి మేనత్తకు మహాచెడ్డ ఒళ్ళుమంటగా ఉండేదట. కారణం ఏమిటంటే మా అత్తగారంటే ఆ మేనత్తకు సరిపడేది కాదట. మా అత్తగారి పెద్దక్కంటే ఆమెకు పంచప్రాణాలు ఉంటా. మా అత్తగారికి దొరుకుతాయన్న లంకెబిందెలు ఆ పెద్దక్కకు దొరుకుతాయని జ్యోతిషులు చెప్పినట్లయితే ఆ మేనత్త సంతోషపడేదట. కానీ తనకు దొరుకుతాయని జ్యోతిషులు చెప్పేసరికి ఆవిడకు కుళ్ళు పట్టుకొని ఆ జ్యోతిష్యులు చెప్పిందంతా అబద్ధం కావాలని లోపలే కోరుకునేదట. అప్పటికీ ఉండబట్టలేక ఒకసారి పైకి అన్నదట కూడా. ఏమిటో ఈ జ్యోతిష్యులు చెప్పిందంతా జరుగుతుందా ఏమన్నానా? ఇట్లాంటివి ఎన్ని వినలేదు. మా బావగారు అల్లుడికి ఇట్లాగే ఏదో నిధి దొరుకుతుందని జ్యోతిష్యులు చెప్తే దానికోసం చాలా డబ్బు దండగ చేసుకున్నాడు. అట్లాగే మా అత్తగారు ఊర్లో ఒక అతనికి లంకెబిందెలు దొరుకుతాయని ఎవరో చెప్తే చివరికి దొరకనూ లేదు, పాడు లేదు. కొంప కూడా అమ్ముకొని జ్యోతిష్యుల వెంట తిరుగుతూ ఉండేవాడు. జ్యోతిషాలు నమ్ముకుంటే అయినట్టే అంటూ తేలిగ్గా చప్పరించేదట. ఆవిడ్ని చూస్తే అందుకే మా అత్తగారికి ఒళ్ళు మండిపోయేదట. చూడవే, ఆ కాలం పెద్దవాళ్ళకి ఎంత చుప్పనాతి బుద్ధిలో అని మా అత్తగారు నాతో అంటూ ఉండేవారు అప్పుడప్పుడు. ఇంకో విషయంలో కూడా ఆ మేనత్త అత్తగారికి అన్యాయం చేసిందట. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మా అత్తగారు, ఆమె ఇద్దరక్కలు సమానంగా పెట్టుకోవాల్సిన వాళ్ళ అమ్మగారి నగలన్నీ తనకు అభిమానపాత్రురాలైన మా అత్తగారి పెద్దక్కకే అలంకరించి మిగతా అవి రెండో అక్కకి వేసి మా అత్తగారికి ఏమీ లేకుండా చేసేదట. ఆ మేనత్త పైగా అనేదట, నీకేమమ్మా లంకెబిందెలు వస్తాయి బోలెడు నగలతోనూ డబ్బుతోనూ, పాపం వాళ్ళకేం వస్తాయి, ఉన్నది వేసుకోవాల్సిందిగా అని. పాపం మా అత్తగారు ఏమీ చెప్పలేక కళ్ళ నీళ్లు పెట్టుకునేదట. ఆ ముసలి పీనుగా అట్లా ఏడిపించేదే. పోతే పోన్లే, ఏనాటికైనా నిక్షేపం నాకు దొరికితే చాలు, ఈ కుళ్ళు పీనుగా ఏమనుకుంటే నాకే అనుకుని ఊరుకునేదాన్ని అని మా అత్తగారు అంటుంటే, అసలు ఆ జ్యోతిషులు ఏం రాశారో ఆ కాగితాలు మీ దగ్గర అట్టే పెట్టుకున్నారా అడిగాను. ఓ ఎస్, ఉన్నాయే, ఉండు తెస్తాను అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళారు. మా అత్తగారు జాలీ మూడ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాటలు కొన్ని దొర్లిస్తుంటారు. మనవడు ఎప్పుడైనా ఆవిడని ఉడికిస్తే ఏ డ్యామ్ అంటూ మీదికెళ్ళి వాడి బుగ్గలు పట్టుకు సాగదీస్తుంది. ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందని చెప్పడానికి, ఇదిగోనేవ్ ఇంట్లో కాఫీ పొడి నిల్, రేపు పొద్దుటే మీకు నో కాఫీ అంటారు. ఇంకా కొన్ని మాటలు ఆమె మూడ్ని బట్టి నోటిలో కలకండ పెట్టి ఉంటే సందర్భాన్ని బట్టి దొర్లించేస్తూ ఉంటారు. లోపల నుంచి ఒక చిన్న దంతం పెట్టి తీసుకొచ్చింది. పురుగులు తిని చిల్లులు పడి శిథిలావస్థలో ఉన్న 50 ఏళ్ల నాటి కాగితం ఒకటి బయటికి తీసింది. పట్టుకుంటే పొడి అయిపోయేటట్టున్న ఆ కాగితంలో అక్షరాలు అలుక్కుపోయి చదవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఆమె అక్కడక్కడ చదివి వినిపించింది. వాళ్ళ నాన్నగారు దస్తూరి, ఇంకా చాలా కాగితాలు ఉండేవని, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, లంకెబిందెల విషయం రాసిన కాగితం ఎట్లాగో తను భద్రంగా దాచానని, అసలు ఆ జ్యోతిషులు ఏం చెప్పారో అన్నీ తనకు కంఠోపాఠంగా వచ్చు కనుక కాగితాలు అవసరమే లేదని మా అత్తగారు చెప్పారు. ఈ విషయం మామగారికి తెలుసా అని అడిగాను. ఆహా, భేషుగ్గా తెలుసు. పెళ్ళైనాక 1-2 సార్లు వారితో అన్నాను లంకెబిందెల సంగతి. అబ్బా, నీ మొగుళ్లాగే ఆయన కూడా ఏదన్నా శుభమా అంటూ మంచి విషయం చెప్తే చన్నీళ్ళు చల్లినట్టు తేలిగ్గా నవ్వేసేవారే. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్పు, ఒళ్ళు మండదు. ఏమిటో, మహాలక్ష్మిలాగే ఇంత నిధి నిక్షేపంతో నేను వాళ్ళ ఇల్లు మెట్టాననే సంతోషం లేకపోగా నేను లంకెబిందెల సంగతి ఎత్తితే ఏమనేవారో తెలుసా? ముందు నీకు వృద్ధాప్యం రాని, ఇంకా చాలా కాలం ఉందిగా, అందాక నేను ఉంటానో ఉండనో, ఇప్పటి నుంచే ఎందుకు చంపుతావు అనేవారు. ఏం మాటలే అవి? తను అన్నట్టు కాదు కానీ వెళ్ళిపోయారు కదా. అసలు ఆయనకు ఆ జాతకాలంటే నమ్మకం లేదే.
లంకెబిందులు నాకు దొరుకుతాయని వ్రాసిందంతా అబద్ధాలని ఆయన ఉద్దేశం. ఈ విషయంలో ఆయన మా మేనత్త ఒకటేనే. మా మేనత్త చిన్నప్పుడు మా అమ్మ నగలివ్వకుండా అన్యాయం చేసినట్టే మీ మామగారు కూడా చేశారే. తనకు బహుమానంగా వాళ్ళ మేనత్త ఇచ్చి వెళ్ళిన 10 ఎకరాల పొలము, ఇల్లు తన వెధవప్ప చెల్లెలికి వ్రాసి ఇచ్చారు. అదేమిటి, పోనీ నా పేరు పెట్టకూడదా అని అడిగితే, నీకు వృద్ధాప్యంలో లంకెబిందులు దొరుకుతాయన్నావుగా, ఇంకా నీకెందుకు అంటూ దెప్పడం మొదలెట్టారు. సరే పోతే పోన్లే, నా నిక్షేపం నాకు దొరికితే చాలని వదిలేశాను. ఎందుకు అడుగుతావులే, నాకు లంకెబిందులు దొరుకుతాయని ఎంతమంది కుళ్ళో, ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో చెప్పలేను. పోన్లే, అంతా మన మంచికే అనుకుని లక్ష్య పెట్టేదాన్ని కాదు. ఎంతమంది అంత ఏడ్చినా నా అదృష్టం ఎవరు తీసేయగలరంట. ఆ విషయం నా లంకెబిందుల జాతకంలోనే వ్రాసిపెట్టి ఉందే. వాళ్ళ దగ్గరున్న 5-6 అఖండ జాతకాల్లో నాదొకటట. ఇంకా అంతకంటే ఏం కావాలే? ఆ ఒక్క మాట చాలదు. ఇదిగో ఇక్కడే ఎక్కడో రాశారు ఆ మాట కూడా అంటూ పాత కాగితంలో ఓ మూల కనిపించిన అక్షరాలు చూపించారు. ఆమె చూడకుండా కూడా ఆ కాగితాల్లో ఏది ఎక్కడ రాసి పెట్టారో చెప్పగలరని గ్రహించాను. 50 ఏళ్ల నుండి లంకెబిందుల కోసం ప్రతిక్షణం పలవరిస్తున్న ఆమె కాగితంలో వ్రాసిన విషయాలు కరతలామలకం. కానీ ఆమె చదివి చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే చిక్కు ఎక్కడంటే, ఆమె వృద్ధాప్యంలో లంకెబిందులు దొరుకుతాయన్నారే గాని ఏ వయసులో దొరుకుతాయో జ్యోతిష్యులు చెప్పలా. ఫలానా వయసు నుండి వృద్ధాప్యం వస్తుంది, తర్వాత ఇన్ని సంవత్సరాల లంకెబిందులు దొరుకుతాయని వివరంగా చెప్తే బాగుండేది. ఊరికే వృద్ధాప్యంలో దొరుకుతాయని వదిలేశారు. దానివల్ల మా అత్తగారు ఇన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా వృద్ధాప్యం ఏ క్షణంలో వస్తుందో ఏమో అనే ఆందోళనతో గడపాల్సి వచ్చింది. ఒక్కోసారి అద్దంలో ముఖం చూసుకొని ముడతలు పడ్డట్లు అనుమానపడి వృద్ధాప్యం వచ్చేసిందేమోనని లంకెబిందుల కోసం కంగారు పడేవారట. కానీ అప్పట్లో ఆమె వయసు 40 కూడా దాటలేదు కనుక అది వృద్ధాప్యంలో లెక్కలేదని చెప్పారట. లంకెబిందులు ఆమెకి ఏ వయసులో దొరుకుతాయో చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పి పుణ్యం కట్టుకున్నారా జ్యోతిష్యులు. అసలు ఆ లంకెబిందులు ఎక్కడున్నాయో, ఎలా దొరుకుతాయో చెప్పారు. అదొక్కటే ఆమెకు ఆశకు పట్టుకొమ్మ. ఆ కొమ్మకు పూలు పూసి, కాయలు కాసి, పండ్లు పండే సమయం వచ్చింది. కానీ దానికి ఇంకో చిక్కు వచ్చింది. జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం ఆ లంకెబిందులు ఆమె వృద్ధాప్యంలో కట్టించేటటువంటి సొంత ఇంట్లో దొరుకుతాయని చెప్పారు. అది ఇంటి లోపల కాదు, ఆ కట్టించిపోయే ఇంటి పూజాగృహం దగ్గర నుంచి నేరుగా తూర్పు వైపుకు 20 గజాల దూరం 7 అడుగుల్లో తవ్వుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి దక్షిణం వైపు తిరిగి మరో 30 గజాల దూరం 3 అడుగుల్లో తవ్వుకుంటూ వెళ్తే అక్కడ మామిడి చెట్టు ఉంటుంది. దాని కింద ఒక పుట్ట ఉంటుంది. పాము మాత్రం అక్కడ ఉండదు, బయట తిరుగుతూ ఉంటుంది. ఆ పుట్ట దగ్గర నుంచి 10 అడుగుల దూరంలో ఒక పడిపోయిన పాత ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ వరకు 2 అడుగుల లోతు, 2 అడుగులు వెడల్పు ఉండేట్టు తవ్వుకుంటూ పోతే ప్రహరీ గోడ పక్కగానే గడ్డపారకు ఖంగమని తగులుతుంది. అదే గుర్తు అని. ఇక లంకెబిందుల్లో ఏముంటాయో కూడా వ్రాశారు. మొహరీలు, సవర్లు, వజ్రాలు, ముత్యాలు కలిగిన హారాలు, బంగారు నగలు, వెండి రూపాయలు ఇలాంటివి చాలా ఉంటాయని, మొహరీలన్నీ కూడా నవాబుల కాలం నాటివని, ఆ డబ్బంతా నవాబుల కొలువులో పనిచేసిన కొందరు ధనికులు వారసులు లేక లంకెబిందుల్లో భద్రం చేసి భూస్థాపితం చేశారని, అలా చేసేటప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే ఎప్పటికైనా ఆ లంకెబిందులు నవాబు కొలువులో పనిచేసిన వంశ పరంపరకే దొరకాలని, ఆ వంశ పరంపర అక్కడ ఉన్నా సరే 1000 మైళ్ళు దూరంలో ఉన్నా సరే ఆ లంకెబిందులు భూమిలోనే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకే దొరకాలని, చివరకు ఆ బిందెలు తవ్వి తీసేవాళ్ళు కూడా తెలంగాణ వాళ్లే అయి ఉండాలని కోరుకుని బిందెలు పాతేశారట. ఆ తెలంగాణ వాళ్ళ కోరిక ఎంత బలమైందో చూసావంటే నీకు తెలిసే ఉంటుంది. మీ మామగారి తాత ముత్తాతలు అక్కన్న మాదనులు నవాబు కొలువులో వాళ్లేగా. మా నాన్నగారికి కూడా తాత ముత్తాతలు దాయాదులెట్టేవాళ్ళు. అందుకే ఆ వంశ పరంపరలో ఇటు మా అక్కలవో అటు మీ మామగారువో ఆయన అక్కజెళ్ళెలవో ఆ లంకెబిందులు దొరికేంత యోగ జాతకాలు కానందువల్ల, నా ఒక్క జాతకమే చాలా గొప్ప అదృష్ట జాతకం కావడం వల్ల ఆ బిందులు నాకే దొరుకుతాయని, నా వృద్ధాప్యంలో నేనెక్కడుంటే అక్కడికి వచ్చేస్తాయని ఇన్ని వివరాలతో రాశారే. అందుకే ఇదంతా చూసి మా నాన్నగారు అప్పుడే అన్నారు, నాకు రాబోయే అల్లుడు తెలంగాణ వైపు నుండి వస్తాడు అని. అట్లా వస్తేనే అమ్మడికి లంకెబిందులు దొరుకుతాయి అని. వాళ్ళు అన్నట్లే మీ మామగారు ఆ వైపు వాడైనాడా, మరి అది జరిగినప్పుడు ఇదెందుకు జరగదు అంట అన్నట్లు ఇంకో కట్టుదిట్టం కూడా చేశారే. ఆ లంకెబిందులు నేను తప్ప ఇంకెవరు ముట్టుకున్నా ఆ బిందుల్లో ఉన్న మొహరీలు, బంగారు కాసులు, వజ్రాల నగలు అన్నీ తేళ్లు మండ్రగబ్బల్లా కనిపిస్తాయట అన్నారు.
ఆ అదృష్టం అర్హత తనకొక్కతికే లభించిందన్న గర్వంతో లోలాపులు సంతోషపడిపోతున్న మా అత్తగారు. చూసావుటే, అడ్డమైన వాళ్ళు తవ్వి తీసేసుకుంటారేమోనని ఎంత బందోబస్తుగా రాశారో. ముందు లంకెబిందులు దొరుకుతూనే అమ్మాయిలకు నీకు కావాల్సిన నగలు, అబ్బాయికి నా మనవడికి వజ్రాల ఉంగరాలు, ఇంకా ఇంటికి వెండి సామాన్లు గట్రా ఏమేం కావాలో చేయించేసేయాలనుకున్నాను. 22 క్యారెట్ల బంగారం అసలు దొరికి చావదాయే. అందులోనూ మొహరీలు, ఆ కాలం నాటి బంగారు కాసులు అంటే అసలైన మేలిం బంగారం అన్నమాట. ముష్టి 22 ఏమిటి, మేలిం బంగారం అంటే 24 క్యారెట్ల పైమాటే. ఆయన కాడికి అట్లాంటి బంగారం లాంటి బంగారం తీసుకెళ్ళి ఈ కాలం 14 క్యారెట్ల వెధవల చేతుల్లో ఎట్లా ఇచ్చేది చూస్తూ చూస్తూ. అందుకే మనం దగ్గరుండి ఇంటి దగ్గర అన్ని వస్తువులు చేయించాలి. ఏమంటావ్ అన్నారు లంకిబిందులు దొరికిన తర్వాత ఏమేం చేయాలో కలలుగంటున్న మా అత్తగారు. అంతే అంతే అన్నాను, అంతకంటే ఏం చెప్పాలో తోచక. చాలాసార్లు ఆమె కూతుర్లు ఇద్దరూ పిల్లలతో సహా పండగలకు వచ్చినప్పుడు నగలు కొనుక్కోవడానికి షాప్కి వెళదామంటే వద్దని పోరు పెట్టేది మా అత్తగారు. కాస్త ఓపిక పట్టండి, నాకు వృద్ధాప్యం రానే వచ్చేసింది, ఇంకెంతో ఆలస్యం లేదు, అట్లా దొరకడం ఇట్లా చేయించేసేయడం అంటూ వాళ్ళని నగలు కొనుక్కొనివ్వకుండా బలవంతంగా ఆపేసేవారు. ఒక్కోసారి మనవరాళ్ళు మెళ్ళలోకి మామిడి పిందెలు గొలుసులు కావాలని మారం చేసేవారు. వాళ్ళకి అవన్నీ చేయించి పెట్టాలని ఆమె కూతుళ్ళు ఆపేక్ష పడ్డా కూడా మా అత్తగారు పాడనిచ్చేది కాదు. తొందరపడి ఏది కొనవద్దర్రా, అనవసరంగా డబ్బు దండుగా, వెధవ మామిడి పిందెలేం కర్మ, ఏకంగా మొహరీలన్నీ కాసుల మాల్లా కట్టించి వేయిస్తాను అమ్మళ్ళందరికీ, కాస్త ఓపిక పట్టండి, ఇంకా చిన్నపిల్లలేగా అంటూ సమాధానపరిచేవారు. ఆమె కూతుళ్ళకు ఆమె చెప్పే లంకిబిందుల విషయంలో అట్టే నమ్మకం లేకపోయినా చిన్నప్పటి నుంచి ఈ విషయం అడపాదడపా వింటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకవేళ వాళ్ళ అమ్మకు నిజంగానే లంకిబిందులు దొరికితే వాళ్ళ అమ్మన్నట్టు నగలు కొనే డబ్బంతా దండుగేగా అని అనుకొని పిల్లలకు ఏమీ చేయకుండా, వాళ్ళు పెద్ద వస్తువులేవి చేయించుకోకుండా మా అత్తగారికి దొరకబోయే లంకిబిందుల్లోని మొహరీల కోసం కాచు కూర్చున్నారు. కానీ ఆమెకు వృద్ధాప్యం రాలేదు, సొంత ఇల్లు ఏర్పడలేదు. ఆమె కళ్ళెదుటే ఆమె కూతుళ్ళిద్దరికీ వృద్ధాప్యం వచ్చేసి పళ్ళు కూడా ఊడిపోయి చూస్తుండగానే వాళ్లకు మనవలు మనవరాళ్ళు పుట్టారు. ఇంకా మా అత్తగారికి లంకిబిందులు దొరికే సమయం రాలేదు. ఒక్కోసారి మా అత్తగారు నిరాశ చెందుతూ ఉండేవారు. తన ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామో లేదో, వేల మీద లక్షల మీద మాటలాయే అనుకుంటూ నిట్టూరుస్తూ ఉండేవారు. అప్పట్లో మేము ఉన్న ఇల్లు కొన్న ఇల్లే, మేం కట్టింది కాదు. ఆ జ్యోతిష్యులు రాసిన దాన్ని బట్టి కాశీ మజిలీ కథల్లే ఇంటి వెనుక 3 దిక్కులకు అన్ని గజాల దూరం గోతులు తవ్వుకుంటూ వెళ్లాలంటే ఇంటి చుట్టూ పెద్ద తోట లాంటిదేదో ఉండాలి. కనీసం ఖాళీ స్థలం అన్ని గజాలు తవ్వేందుకు సరిపడేలైనా ఉండాలి. మేమున్న ఇంటి చుట్టూ ఆవరణ 2 గ్రౌండ్లు మాత్రమే. అప్పటికీ మా అత్తగారు బాగా ఆలోచించి అంచనా వేశారు. తనకు 60 ఏండ్లు వచ్చేసాయి కనుక వృద్ధాప్యం వచ్చేసినట్లే, ఉండేది సొంత ఇల్లే, కట్టించిందైతే ఏం కొన్నదైతే ఏం. ఆ కాలంలో తాళపత్రాల్లో వ్రాసిన ఋషులకు ఈ కాలం వాళ్ళు ఉండే ఇండ్లు జానాబెత్తే అని తెలుసా ఏమన్నానా? వాళ్ళ మోస్తరే చుట్టూ అరణ్యం ఉంటే అందరూ మధ్యలో ఆశ్రమం కట్టుకుని ఉంటారనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఇంటికి పూజ గది ఉంది. ఆ గదికి తూర్పు వైపుకు ఖాళీ స్థలం ఉంది. ఆ పక్కనే కట్టకుండా వదిలేసిన పిట్టగోడ ఉంది. వాళ్ళు రాసిన ప్రహరీ గోడ బహుశా అదే ఉంటుంది. ఆలోచించే కొద్దీ లంకిబిందులు దొరికే సమయం వచ్చేసిందనే ఆతృత ఎక్కువైంది మా అత్తగారికి. ఇక ఆలస్యం అమృతం విషయం అనుకున్నది. వెంటనే నా చెవిలో చెప్పింది. టేపు తీసుకొచ్చి నాడీ జోసులు వ్రాసిన లెక్క ప్రకారం పూజగది దగ్గర నుంచి కొలుద్దాం అని, కొలవడానికి వేరే ఎవరూ లేరాయే, పక్కపక్క ఇండ్లు కొలిచేటప్పుడు ఎవరైనా చూస్తే ప్రమాదం. పైగా పక్కింటి ఆవిడ అసలే రాక్షసి, ఎందుకు కొలుస్తున్నారు, ఏమిటి కథ అని అడుగుతుంది. అసలు సంగతి పసికెట్టిందంటే తక్షణం ఆవిడ ఆ లంకిబిందులు కాస్త తవ్వించేసి తీసుకోగలదు. అది మా అత్తగారి భయం. రాత్రి భోజనాలు అయ్యాక నేను ఆమె అమావాస్య చీకట్లో టార్చ్ లైట్ వెలుతురులో ఎవరూ చూడకుండా కొలవడం మొదలెట్టాం. మా పక్కింటి వాళ్ళు పెంచే కుక్క మమ్మల్ని చూసి గోలగోలగా అరవడం మొదలెట్టింది. తక్షణం తలకాయంత రాయి తీసుకొని మా అత్తగారు దాని నడుము విరగొట్టారు. ఆ దెబ్బతో మళ్ళీ ఆ కుక్క కనిపించలేదు. పూజగది దగ్గర నుంచి తూర్పుకు టేపుతో కొలుస్తూ వెళితే 10 గజాలలో మా ప్రహరీ గోడ వచ్చేసింది. మిగతా 10 గజాలు వెనక ఇంటి వాళ్ళ భోజనాల గదిలోకి వెళ్తుంది. ఇక అటునుంచి దక్షిణానికి తవ్వాలంటే అన్ని ఇళ్లే. ఇన్ని కొంపలు తవ్వుకుంటూ పోవడం మాటలా? పైగా అట్లా తవ్వుతూ ఉంటే ఆ ఇండ్ల వాళ్ళు ఊరుకుంటారా? లాభం లేదు. ఋషులు వ్రాసిన ఇల్లు కట్టాలి, అక్కడ తవ్వాలి. అందుకే వాళ్ళు ఫలానా వయసులో దొరుకుతాయి అని వ్రాయలేదు చూసావా అంటూ ఋషులు తెలివిని మెచ్చుకున్నారు మా అత్తగారు.
అందుకే మళ్ళీ అలాంటి తాళపత్రాలు చదివే వాళ్ళు ఉంటే చదివించి ఆమె ఘటం ఉండగానే ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామా లేదా అనే విషయం కనుక్కోవాలని ఆమె ఆరాటపడ్డం మొదలెట్టారు. ఎవరు నాడీ జ్యోతిష్యుడున్నాడంటే విచారించారు. ఆ జ్యోతిష్యుడు తాళపత్రాలను చదివి చదివి మతి చెడి పిచ్చిపట్టి దేశాల మీద పోయాట. ఇంకొకడెవడో ఉన్నాడంటే అక్కడా విచారించారు. అతను సిగరెట్లు కాలుస్తూ చదువుతాట. చచ్చా, అప్రాచ్యుడు, వాడేం చదువుతాడు వద్దన్నారు మా అత్తగారు. మరొక ఆచారవంతుడెవడో చదువుతాడని తెలిసి అక్కడికి వెళ్ళారు మా అత్తగారు. తీరా వెతికితే మా అత్తగారి జాతకం అతని దగ్గర లేదట. ఇంత పెద్ద యోగ జాతకాలు ఉండాలంటే చదివేవాడికి తగిన యోగ్యత ఉండాలి, లేకపోతే కనిపించవు, అది శాపం అట అని చదివేవాడు ఆచారంగా చదివిన గంపెడి పిల్లలు వాడు ఒట్టి దరిద్రుడు. వాడి దగ్గర నా జాతకం ఉండదని చూడగానే అనుకున్నా. ఇంతకీ ప్రాప్తం ఎప్పుడో అప్పుడే వేళ రావాలి అంటూ నిస్పృహతో కూడిన నిట్టూర్పు విడిచింది మా అత్తగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తూ మాకు శుభవార్త తెచ్చారు మా వారు. మా ఇంటికి 4 మైళ్ళ దూరంలో ఒక అందమైన మామిడి తోట అమ్మకానికి వచ్చిందని, అంత మంచి తోట చుట్టుపక్కల ఎక్కడా లేదని, కొందామనుకుంటున్నానని, ఆ తోటలోనే ఒక చిన్న ఇల్లు కట్టించుకొని హాయిగా పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్లు ఉండిపోవచ్చని చెప్పారు. నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగింది. మా వారికి మా అత్తగారి లంకెబిందుల సంగతి తెలీదు. వారు తోట కొనడానికి తీర్మానించడంతో మా అత్తగారు చెప్పేదేదో నిజంగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయా అనిపించింది. వెంటనే మా అత్తగారితో చెప్పేశాను, తోట కొని ఇల్లు కట్టబోతున్నాం అని. ఇక ఆమె ఆనందం చెప్పశక్యం కాదు. అంతేనే, దేనికైనా ఆ వేళ రావాలి అన్నారు. తోట కొన్న వెంటనే మా అత్తగారు నేను చూడటానికి వెళ్ళాం. 15 ఎకరాల తోట, చుట్టూ తాడి చెట్లు, ప్రహరీ గోడ పెట్టినట్లున్నాయి వరసన. తోటంతా ఎక్కువగా మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు ఉన్నాయి. బాటలకు 2 వైపులా కొబ్బరి చెట్లున్నాయి. కొంత భాగంలో వరి పైరు, మిరపమళ్ళు, వంగమళ్ళు, కూర మొక్కలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బావులు 2 ఉన్నాయి. వాటికి పంపు సెట్లు కూడా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి మిరపమళ్లకు, వరి పైరుకు నీరు పారుతోంది. కళకళలాడుతున్న ఆ తోట చూసి మా అత్తగారు నేను ఎంత అందంగా ఉందో అనుకుంటూ మురిసిపోయాం. ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టం అనుకోవాలి అన్నాను. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం చూసి తన్మయత చెందిన నేను. అవునే, లక్ష్మీదేవి నివసించే చోటు. అందులోనూ ఒక లక్ష్మి కాదు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఫలలక్ష్మి. ఇక మనం వచ్చామంటే పశులక్ష్మి కూడా వస్తుంది. గృహలక్ష్మి నీవున్నావు. ఇట్లా అమిరిన చోట్లనే లక్ష్మీదేవి లభ్యం అయ్యేది. ఋషులు ఆనాడు ఊరికే తెలియక రాశారనుకున్నావా నాడీ గ్రంథాల్లో? వేలకు వేలు పోసి అడ్డమైన వాళ్ళు కట్టించిన కొంపలు కొన్నంత మాత్రాన మనం కట్టించిన ఇల్లు అవుతుందా? దీనికళ వాటికి వస్తుందా? తెలియకడుగుతా అన్నారు. ఆ రోజు వరకు మేమున్న పాత ఇంటిని మెచ్చుకుంటూ వచ్చిన మా అత్తగారు. ఇంటి మాట ఎట్లా ఉన్నా తోట చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్రశాంత వాతావరణం కావాలని నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని. ఇంతకాలానికి దొరికింది. ఇలాంటి చోట ఒక చిన్న పూరీలు వేసుకున్నా కూడా హాయిగా ఉండొచ్చు అన్నాను చల్లటి మామిడి చెట్టు నీడను కూర్చోబోతూ. లే 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 అంటూ చటుక్కున నా చెయ్యి పట్టుకుని అవతలికి లాగేశారు మా అత్తగారు. అదిరిపోయాను. ఏమైందని అడిగాను, ఎందుకులా లాగేసిందో అర్థం కాక. అటు ఇటు చూసి నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది, నా జాతకంలో రాసినట్టు లంకెబిందుల కోసం తవ్వుకుంటూ పోవాల్సిన దోవ ఒకవేళ ఇదే అయితే చూడు అంటూ మామిడి చెట్టు కింద ఉన్న చిన్న చీమల పుట్ట చూపించింది. అది ఒట్టి చీమల పుట్టే అన్నాను. అది పాముల కోసమే కదే పిచ్చిదానా అన్నది మా అత్తగారు నా చాదస్తానికి నవ్వుతూ. తోటంతా మామిడి చెట్లే. ప్రతి మామిడి చెట్టు కింద అలాంటి పుట్టలు చాలా కనిపించాయి. మా అత్తగారి జాతకంలో చెప్పిన మామిడి చెట్టు, దాని కింద పుట్ట తోటలో ఎక్కడున్నాయో అర్థం కాలేదు. అర్థం కావడానికి ఏముంది, ముందు అబ్బాయి ఇంటి పునాదులు తీయించడం మొదలెడితే పూజ గది ఎక్కడో తెలిసిపోతుంది. ఇక మిగతా అంతా దానంతట అదే తెలుస్తుందాయే. అదిగో అటు చూడు అంటూ మాకు దగ్గరలో పడిపోయి ఉన్న పాత ప్రహరీ గోడ చూపించారు మా అత్తగారు. చుట్టూ తాటి చెట్లున్నాయి. మధ్యలో కాస్త మేరకు ఆ గోడ ఎందుకు కట్టి వదిలేశారో అర్థం కాలేదు. ఆ గోడ మా అత్తగారు దృష్టిని ఆకర్షించింది. ఆమె జాతకంలో వ్రాసిన ప్రహరీ గోడ అదే అయి ఉంటుందని ఆమె అనుకున్నారని గ్రహించాను. ఒక శుభముహూర్తాన తోటలో ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వడం మొదలెట్టారు. ఇంజనీర్కి ఎవరూ చెప్పకుండానే మా అత్తగారి జాతకంలో చెప్పిన లెక్కల ప్రకారం ప్రహరీ గోడ వైపుకు తవ్వడానికి సరిపోయేటట్లుండే చోటనే గాలి వెలుతురు బాగా వస్తుందని అక్కడే పునాదులు తీయమని చెప్పాడు ఇంజనీర్. చెప్పకేం చేస్తాడే, అసలు వాడెవడు చెప్పడానికి? ఏనాడు ఋషులే వీడి చేత అట్లా పలికిస్తున్నారు అంతే అంటూ తేలిగ్గా చప్పరించారు. పునాదులు తీసే చోట ఎర్రటి ఎండలో గొడుగు వేసుకుని నిలబడేది మా అత్తగారు. నీకెందుకమ్మా శ్రమ, కాంట్రాక్ట్ ఇచ్చాం,
పైన చూడటానికి ఓ సూపర్వైజర్ని పెట్టాను. ఇంకా నువ్వెందుకు ఎండలో అనవసరంగా అని వాళ్ళ అబ్బాయి అంటున్నా కూడా పూజగది పునాదులు తీసేదాకా కాస్త చూస్తాలేరా, నాకు మాత్రం పనేముంది అనేవారు మా అత్తగారు. ఆమె ఎందుకట్లా కాపలా ఉన్నారో నాకు తెలుసు. ఇంటి పునాదులు చూడ్డానికి కాదు, పొరపాటున పూజగృహం పునాదుల్లో ఎక్కడైనా లంకెబిందుల్లో ఒకటి దిగిపోయిందేమో అని ఆమె అనుమానం. పైగా లంకెబిందులు ఒక చోట ఉండవట. అర్ధరాత్రులు భూమిలో తిరుగుతూ ఉంటాయట. అవి తిరిగేటప్పుడు రకరకాల శబ్దాలు వినిపిస్తాయట. గల్లు గల్లుమంటూ ఒకసారి, మూలుగుతున్నట్లు ఇంకోసారి, ఇంకా ఎన్నో విధాలైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట. అందుకే ఫలానా వాళ్ళ ఇంట్లో లక్షలు మూలుగుతున్నాయి అనే సామెత వచ్చిందని కూడా మా అత్తగారు విశదీకరించారు. లంకెబిందులకు సంబంధించినంత వరకు అన్ని వివరాలు ఆమె ఏనాడో తెలుసుకొని మనసులో పదిలం చేసుకున్నారు. తోటలో ఇల్లు క్రింది భాగం తయారవుతూనే ఇంట్లో చేరిపోవాలి, మళ్ళీ మూఢం వస్తుందని అత్తగారు ఆదుర్దా పడ్డం వల్ల కట్టడం పని త్వరగా కానివ్వడం మొదలెట్టారు. ఆ రోజు ఆదివారం, పనివాళ్లు రారు కదా, తోటకు వెళ్ళక్కర్లేదు కదా అని కాస్త తాపీగా మడిగట్టుకున్నారు మా అత్తగారు. వాళ్ళ అబ్బాయి హడావిడిగా తోటకు బయలుదేరుతుంటే ఈరోజేం పని ఉందిరా అని అడిగారు. బావి తవ్వడానికి, కొత్త పంప్ సెట్ పెట్టడానికి మార్క్ చేయించాలి, ఇంటికి ముందు నీళ్లు ముఖ్యం కదా అన్నారు వాళ్ళ అబ్బాయి. ఇంకా బావులు ఎందుకురా, ఉన్నాయిగా 2 బావులు నిక్షేపంగా అన్నారు మా అత్తగారు. ఆ 2 బావుల నీళ్లు తోటకు వరిపైరుకు సరిపోతాయి, పైగా నీళ్లు మడ్డిగా ఉన్నాయి, ఆ బావులు బాగాలేవు, ఇంటికి దగ్గరగా ఉండేట్టు ఒక బావి తీయాలి, దానికే మంచినీళ్లు పడే చోట ఒకటి చూశాడు ఇంజనీర్ అన్నారు వాళ్ళ అబ్బాయి. ఎక్కడా అన్నారు మా అత్తగారు కాస్త కంగారు పడుతూ. ఇంటికి కాస్త దూరంలో చిన్న ప్రహరీ గోడ లేదు, దాని పక్కనే అన్నారు వారు. మా అత్తగారు గుండె ఆగిపోయినంత పనైంది. ఠట్, అక్కడ తీయడానికి వీల్లేదు అన్నారు మా అత్తగారు. నచ్చ చెప్పడానికి మా వారు ఎంతో ప్రయత్నించారు. నువ్వు 1,00,000 చెప్పు, ఆ ప్రాంతాల్లో తవ్వడానికి వీల్లేదు, ఆ మూల దేవతలు ఉన్నారు అనేసారు మా అత్తగారు. తోటలో ఇంకే వైపు తీసినా ఇంటికి నీరు సప్లై కావడం కష్టం, ముందు నీరు పడదు, ఖర్చు ఇబ్బడవుతుందని గోలెత్తాడు ఇంజనీర్. వృధాగా అంత డబ్బు దండగా అవుతుంటే అని మా వారు బాధపడ్డారు. అయితే అయిందిలేరా, దానికి 1,00,000 రెట్లు వస్తుందిలే అంటూ భావగర్భితంగా నా వైపు చూసి నవ్వారు మా వారు చేదస్తానికి మా అత్తగారు. సరే నీ ఇష్టం అంటూ ఆమెకే వదిలేశారు బావి తవ్వే విషయం మా వారు. ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి దూరంగా ఇంకో మూల బావి తవ్వడం మొదలెట్టారు. 2 నెలల్లో ఇంటి క్రింది భాగం కట్టడం పూర్తయింది. సిమెంట్ పని మొదలెట్టారు. రోజు భోంచేసి తాపీగా వెళ్ళి కట్టడం పని చూసి వస్తున్నారు మా అత్తగారు. ఒకరోజు ఆమె భోంచేసి చేయి కడుక్కుంటూ ఉండగా ఎవరో తోట పని వాళ్ళు వచ్చారని వంటవాడు చెప్పాడు. ఎవర్రా మీరు, ఏ ఊరు మీది అంటూ కలకండ పెళ్ళ నోట్లో వేసుకుని బయటకు వస్తున్న మా అత్తగారు అడిగారు కొత్తగా వచ్చిన వాళ్ళను. వెంటనే ఆ వచ్చిన పనివాడు బోర్మని ఏడుస్తూ, నీ కాలు మొక్తా, నీ బాంచలం అంటూ మా అత్తగారి కాళ్ల ముందు సాష్టాంగపడ్డాడు. మా అత్తగారి ముఖం 500 కిలోవాట్స్ బల్బులా వెలిగిపోయింది. నా వైపు చూసి తల పంకించారు, తెలిసిందా అన్నట్లు. ఒక్కొక్కప్పుడు ఆమె చూసే చూపులు, ఆ సంజ్ఞలు నిజంగానే నాకేమీ అర్థం కాకపోయినా ఆమె యాక్షన్కు వెంటనే ఒక రియాక్షన్ ఇచ్చేస్తూ ఉంటాను, ఎందుకైనా మంచిదని. ఇక లే లే, ఏ ఊరు మీది అని అడిగారు మా అత్తగారు. వాడు లేవకుండా బోర్లా పడుకుని, నల్గొండ తట్టు, మున్గాల తల్లి, తెలంగాణోళ్ళం అన్నాడు. మా అత్తగారు నవ్వుతూ మరొకసారి నా వైపు చూసి అర్థమయ్యిందా అన్నట్టు తల ఊపారు. తెలంగాణ అనగానే నాకు చప్పున అర్థమైంది. దాంతో కాస్త గట్టిగానే రియాక్షన్ ఇచ్చేశాను, అర్థమైందని. సరే ఇకలే అన్నారు మా అత్తగారు వాడు ఎంతకీ లేవకపోతే. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. చేతులు కట్టుకొని మాసిన గడ్డం, చింపిరి జుట్టు, 10 రోజులు లంకణాలు చేసినట్లు కండ్లు లోతుకు పీకిపోయి నీరసంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. వాడి పక్కనే 20 ఏండ్ల ఆడది కూడా ఉండడం చూసి, అదేవత్తరా నీ కూతురా అని అడిగారు మా అత్తగారు. వాడు కాస్త సిగ్గుపడుతూ, లేదమ్మా, నా పెళ్ళాం, రెండోది, మొదటి దాని చెల్లెలు. అయితే మొదటిది బ్రతికే ఉందా అని అడిగారు వాడివైపు అనుమానంగా చూస్తూ. ఉందమ్మా, ఒట్టి రోగిష్టిది, 5గురు పిల్లలు, కాన్పులో కళ్ళు పోయినాయి, కబోద్ది, పిల్లలు నెట్ట చూసుకుంటుంది, దానికి వెనకాల ఎవరూ లేరు, ఇది తప్ప. ఇది మాత్రం ఏడబోద్ది, మాకాడే ఉండమన్నాం. ఉంది కదా అని దాన్ని నువ్వు ఉద్ధరించావు, అంతేనా? ఎందుకురా ఈ అబద్ధాలు, దొంగ వెధవ. వయసు పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే పొలపలామనిపించి ఆ కళ్ళు లేని దాని కళ్ళల్లో ఎంత కారం కొట్టి దీన్ని కట్టుకుని కులుకుతున్నాను. పెద్దదానికి కళ్ళు లేకపోతే కాపురం చేయడానికి ఏమొచ్చినందిరా తెగులు నీకు, తెలియకడుగుతా
అని మా అత్తగారు వాడిని అడుగుతుంటే వాడి పక్కనున్న చిన్నపిల్ల ముసిముసి నవ్వులు నవ్వడం మొదలెట్టింది. వాడు ఏం చెప్పాలో తెలియక నేల చూపులు చూస్తూ నెత్తిగోక్కోవడం మొదలెట్టాడు. వాడి చిన్నపిల్లాన్ని కొరకొరా చూస్తూ, బాగానే ఉంది, ఇంతకీ మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు అని అడిగారు మా అత్తగారు. కూటు కోసం తల్లి, మాకుండే చిలక భూమి వాన లేక ఈ ఏడు ఏం పండలా, పట్నం పోతే పనులు దొరుకుతాయి అన్నారు. పిల్లోళ్ళు మేము పస్తులు పడలేక. అయితే టికెట్ కొని అంత దూరాన్ని నుంచి రావడానికి మీకు డబ్బు ఎక్కడిదిరా అని అడిగారు. వచ్చినప్పటి నుంచి సందేహిస్తూనే ఉన్న మా అత్తగారు. వాడు మళ్ళీ నేల చెప్పులు చూస్తూ గొణిగాడు. టిక్కెట్ ఆడుకుంటాం, అట్టనే అట్టబడి రైలు గడి పట్టుకొచ్చినాం. ఇంటికాడ బయలువెళ్ళి 10 దినాలైంది. నడుంగలా పట్టుబడితే ఒక్కడు తన్నిండు అంటూ వాతలు తేలిన వీపు చూపించాడు. అట్లా చెప్పు, మీ ముఖాలు చూస్తేనే తెలిసింది. అది సరే కానీ అయితే మా ఇంటికే వెతుక్కుంటూ ఎట్లా వచ్చారు అంటూ సోదు చెప్పేదాన్ని అడిగే ప్రశ్న అడిగి నా వైపు తమాషాగా చూసి నవ్వారు. మా కాళ్ళు ఇడికి ఈడ్చుకొచ్చినాయి, వచ్చాం. నీ కాలు మొక్కుతా, నీ బాంచలం, ఏదో పని అమ్మా అంటూ మళ్ళీ వాడు బోర్లా పడ్డాడు. ఈసారి కూడా వాడు చిన్నపెళ్ళాం బోర్లా పడకపోగా తనకేం సంబంధం లేనట్టు ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న తోట చూస్తూ నిలబడింది. దాని నిర్లక్ష్యానికి మా అత్తగారికి ఒళ్ళు మండింది. సరే కానీ పేరేంటే చిలక అన్నారు వెనక పిలకలా వేలాడుతున్న తను గోచి సర్దుకుంటూ. అది బుగ్గలు సొట్టపడేట్టు నవ్వుతూ పిచ్చి అన్నది. నీ పేర్రా అని అడిగారు ఇంకా నేల మీద బోర్లా పడుకుని ఉన్న దాని మొగుణ్ణి. పిచ్చిరెడ్డి అన్నాడు లేవకుండానే. సరిపోయింది పోండి, మీ ఇద్దరికీ ఒకే పేరా? అయితే ఎవరికన్నా బెణుకులు కళ్ళవాపులు వస్తే మీ ఇద్దరి చేత మంత్రం వేయించచ్చు అన్నమాట. ఒరే, ఇక నీ దండాలు చాలు కానీ లేచి నిలబడు, ఏం పని చేస్తావు అని అడిగారు మా అత్తగారు. నీ కాలు మొక్కుతా, ఏదిచ్చినా మంచిగా చేస్తా అన్నాడు పిచ్చిరెడ్డి. పునాదులు తవ్వుతావా అని అడిగారు. ఓ లెస్తగా తవ్వుతా, మా ఊరికాడ ఓ మహారాజు ఇల్లు కట్టించిండు, ఆడ పునాది నేనే తవ్వినా. ఒకనాడు తవ్వుతూ ఉంటే గడ్డపరకు కంగమంట తగిలింది. ఏంటని చూస్తే బిందె, చాలా రూపాయలు మోరీలు ఇంకా ఏంటేంటో దొరికినాయి అని వాడు చెప్తుంటే మా అత్తగారు సంతోషం వర్ణనాతీతం. ఆమె వాడు చెప్పే ప్రతి అక్షరం అతి శ్రద్ధగా విని తృప్తిగా నిట్టూర్పు విడిచి నా వైపు చూశారు. విన్నావా అన్నట్లుగా. దేనికైనా వేళ రావాలా, ఆ సమయం వస్తే అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి అన్నారు. ఆ రోజే పిచ్చిరెడ్డిని పిచ్చిని పనిలో ప్రవేశపెట్టారు. పాత పని వాళ్ళని పంపించేసి పిచ్చిని ఇంట్లో అంట్లు తోమి ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతికి ఆరేయాలని, బియ్యంలో రాళ్ళేరాలని, ఇంకా ఇంట్లో దానికి ఏం పనులుంటాయో మిగతా అన్నీ చెప్పారు. అన్నిటికీ పిచ్చిరెడ్డి అట్టనే అంట మొదలెట్టాడు. పిచ్చి వాళ్ళిద్దరినీ గుడ్లు అప్పచెప్పి చూస్తూ నిలబడ్డది. మా అత్తగారు చెప్పే పనులన్నీ తనకు కాదన్నట్లు దాని వాలకం చూసి మరి కాస్త ఒళ్ళు మండింది మా అత్తగారికి. ఏమిట్రా అట్టనే, నీ తలకాయ అట్టనే, నేను చెప్పే చాకరీ అంతా అది చేస్తుందా లేక నువ్వు చేస్తావా అని అడిగారు. పిచ్చిరెడ్డి వెలవెలబోతూ అదే చేస్తుంది పెద్దమ్మా అన్నాడు చేతులు నిలుపుకుంటూ. మా అత్తగారు వాడిని దబాయించడం, వాడు భయపడ్డం, ఆ పిచ్చి మూతికి చెంగాడ్డం ఉంచుకుని నవ్వుతూ నిలబడ్డది. అది మాటకు ముందు నవ్వుతూ ఉండడం చూసి మా అత్తగారికి అరికాల మంట కాస్త ఎక్కువైంది. కానీ పిచ్చిరెడ్డి ముఖం చూసి ఊరుకున్నారు. పిచ్చిరెడ్డి పనిలో ప్రవేశించి 4 రోజులైంది. మొదటి రోజు పిచ్చిరెడ్డి పిచ్చి చేత అన్ని పనులు దగ్గరుండి ఒక్కొక్కటే చెప్పి తానే చేస్తూ దాని చేత చేయించాననిపించాడు మా అత్తగారి కోసం. మర్నాటి నుంచి పిచ్చి చెంబులు తప్పేలాలు ఎత్తెత్తి పడేయడం, శబ్దం ఎక్కువగా వినిపించడం మొదలెట్టింది మా అత్తగారికి. ఏమేవ్, తప్పేలాలు చిల్లులు పడేట్టు పడేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అంటూ మా అత్తగారు పిచ్చిని వంటింట్లోంచే కేకలేశారు. వెంటనే వెనక గుడిసెలో చెద్దన్నం తింటున్న పిచ్చిరెడ్డి పరిగెత్తుకొచ్చి పిచ్చి చేతుల్లో గిన్నెలన్నీ భద్రంగా తీసుకుని మా అత్తగారు చూడకుండా గబగబా శుభ్రంగా తోము పెట్టేశాడు. తళతళలాడుతూ మెరిసిపోతున్న గిన్నెలు తప్పేలాలు పిచ్చి లోపలికి తెచ్చింది. ఇవన్నీ నువ్వే తోమేవంటే అని అడిగారు మా అత్తగారు సూదుల్లాంటి చూపులతో దాన్ని గుచ్చుతూ. వెంటనే పిచ్చి బుగ్గలు సొట్టపడేటట్టు నవ్వింది. దాని నవ్వంటే నాకెంత ఇష్టమో మా అత్తగారికి అంత ఒళ్ళుమంట. ప్రతి మాటకు అది నవ్వుతుంది. నేను కావాలని దాన్ని నవ్వించేదాన్ని. పిచ్చి నవ్వేటప్పుడు దాని బుగ్గలు సొట్టపడ్డం చూడాలనిపించేది. అది నిద్రపోవడం మొదలెడితే దాన్ని లేపడం బ్రహ్మతరం కాదు. ఎప్పుడు చూసినా నిద్రపోయేదాన్ని పిచ్చిరెడ్డి బతిమాలి లేపి మా అత్తగారు చూడకుండా అన్నం ముద్దలు కలిపి దాని నోటికి అందించేవాడు. అది నిద్రమాత్రలోనే విసుక్కుంటూ అన్నం తిని మళ్ళీ పడుకుని నిద్రపోయేది.
చిన్నపిల్ల కంటే అన్యాయంగా ఏడిపించేది పిచ్చిరెడ్డిని. పిచ్చిరెడ్డి చీకటితో లేచి అంట్లన్నీ తోమి కళ్ళాపు చల్లి గొడ్ల పని చూసి తర్వాత పిచ్చిని నిద్రలేపేవాడు. అది ఒక్క పని చేయకపోగా దాని పనులన్నీ వాడు చేస్తుంటే అదిగో పెద్దమ్మొచ్చే, ఇదిగో పెద్దమ్మొచ్చే అంటూ వాడిని భయపెట్టి వాడు ఉలిక్కి పడితే విరగబడి నవ్వుతూ ఉండేది. మేడ మీద నుంచి నేను చూస్తున్నానని తెలియక ఒకసారి పిచ్చి జామ చెట్టు ఎక్కి కూర్చుంది. జామకాయల కోసి ఒక్కొక్కటే అంట్లు తోముతున్న పిచ్చిరెడ్డి బట్టతల మీదకి విసురుతూ వాడిని ఏడిపించడం మొదలెట్టింది. దిగిరా, నీ కాలు మొక్కుతా, పెద్దమ్మ వస్తుంది అంటూ దాన్ని బతిమాలుకోవడం మొదలెట్టాడు. అది ఇంకా పై కొమ్మకి వెళ్ళి కూర్చుని వాడిని మరికాస్త ఏడిపించడం మొదలెట్టింది. మా అత్తగారు రానే వచ్చారు. పెరటి వైపుకి ఆమెను చూస్తూనే పిచ్చి ఒక్కసారి అంతెత్తు నుంచి కిందకు దూకింది. పిచ్చిరెడ్డి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. పిచ్చి కింద పడ్డ జామకాయలన్నీ ఏరుకొని గుడిసెలోకి పరిగెత్తింది. మా అత్తగారికి మిన్ను ముట్టేంత కోపం వచ్చింది. తక్షణం వాళ్ళిద్దరినీ పంపించేసేయాలనుకున్నారు. కానీ తెలంగాణ వాళ్లకు లంకె బిందెలకు ఉన్న లంకె ఆమె నోటికి కూడా లంకె వేసేసింది. పొగరు ముదిగాడిదా, అదెందుకు పని చేయదు? అసలు దాని పని నువ్వు చేయడం ఏమిటి? అది మగరాయిడ్లో చెట్టెక్కి కూర్చోవడం ఏమిటి అంటూ పిచ్చిరెడ్డిని నిలదీశారు మా అత్తగారు. వాడు వణికిపోతూ, పోన్లే పెద్దమ్మ, రెండో పెళ్ళి ఎరక్కపోయి బుద్ధి గడ్డి తిని చేసుకున్నా, ఏదో చిన్నపిల్ల. అదుగో ఆ కూతే కుయ్యొద్దు. చిన్నపిల్ల ఏమిటి చిన్నపిల్ల? మొగుడితో కాపురం చేయటంలా? అవునులే, నీకు చిన్నపిల్లే కావాలి కనుక చేసుకున్నావు. మాకెందుకురా, మాకు పని మనిషి కావాలి. ఊరికే దాన్ని వెనకేసుకొచ్చి దాని పనంతా నువ్వు చేసావంటే మాత్రం ఇక నేను ఊరుకోను. ఏది దాన్ని బయటికి రమ్మను. పొద్దున్నుంచి ఇల్లు చిమ్మలేదు. నిక్షేపంలా పనిచేసే వాళ్ళని పంపించి మిమ్మల్ని పెట్టాను. బాగానే ఉంది వరస. ముందు పిలు దాన్ని బయటికి అంటూ మొండికెళ్లారు మా అత్తగారు. పాపం పిచ్చిరెడ్డికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. చేసేది లేక గుడిసెలోకి వెళ్ళి పిచ్చిని చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చి చీపురు తీసుకొచ్చి దాని చేతికి ఇచ్చాడు. నడుం నొప్పి అంటూ ఏడుపు మొదలెట్టింది పిచ్చి. ఇంకొకసారి చెట్టెక్కి దూకు అంటూ మా అత్తగారు వెక్కిరించారు దాన్ని. పిచ్చి పక్కును నవ్వింది మా అత్తగారు వెక్కిరించడం చూసి. దాని నవ్వు మా అత్తగారికి ఎలర్జీ. ఇక నిప్పు తొక్కుని కోతికి మళ్ళీ దాని మీద చిందులేయడం మొదలెట్టారు మా అత్తగారు. అది మాటకు ముందు నవ్వుతోందని, ఎందుకు అంత చేటు నవ్వు, ఇంకా నవ్వావంటే మెక్కలు ఎరగదంతా అంటూ దాని చేతిలో ఉన్న చీపురు తీసుకుని 2 తగిలించాడు పిచ్చిరెడ్డి ఒళ్ళు తెలియని కోపంతో. పిచ్చి అఘాయిత్యంగా గోడు నేడుస్తూ నేల మీద కూలబడ్డది. ఈ పెద్దమ్మ నా ప్రాణాలు కొరుకుద్ది. ఈడు ఎంత చాకరీ చేత్తానికి నేనే మనిషినా పసరాన్నా? ఇట్టయితే నన్ను ఊరికి తోలు, గింతకింత కూడు పెడతారు, సల్లబోయమంటే లేదంటారు, నిన్ననగా 7 జాంకాయలు తింటుంటి అంటూ రాగాలు తీయడం మొదలెట్టింది. ఒసే, మొగుడి చేత చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు, నువ్వు ఇంకా పనేం చేస్తావు? కాళ్ళు నిగడదీసి పడుకుని నిద్రపోతే అడ్డమైన చాకరీ ఆ వెర్రి వెంగళప్ప చేయిస్తున్నావు. వాడుకు చచ్చి పెద్దమ్మ, ఏంటే ఈ పని అంటూ రోజు 2 తగిలించేవాడైతే నువ్వు ఈ వేషాలు పడతావా అంట. అదిలించేవాళ్ళు లేక నీ ఒళ్ళు ఇట్టా బలిసిపోయిందే, అంతే అంటూ మా అత్తగారు దాన్ని తిడుతుంటే అంత ఏడుపులోనూ ఆమెను చూసి నవ్వడం మొదలెట్టింది పిచ్చి. ఆసి దొంగ భడవా, కళ్ళబుల్లి ఏడుపులేడ్చి నా కళ్ళు గప్పాలని చూస్తున్నావా? పద ముందు, చీపురు తీసుకుని చిమ్ము ఇల్లంతా. ఇక నీకు వాడు లాభం లేదు, నీ తెక్క నే వదిలిస్తా అంటూ మా అత్తగారు పక్కనే ఉన్న పాత గొడుగు తీసుకుని పిచ్చి వెంటపడ్డారు. అబ్బబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది, ఇట్టయితే నేను ఏడు ఉండను, నన్ను పెదరాంశం ఇంటికి తోలు అంటూ ఏడుపుతో కూడిన సనుగుడుతో కాళ్ళు ఈడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చీపురు తీసుకుని చిమ్మడానికి బయలుదేరింది పిచ్చి. మేడ మీద చిమ్ముతుంటే మా అత్తగారు వెనకుండా అడిగాను, ఒళ్ళొంచి పనిచేయడం నేర్చుకోరాదా? మొగుడి చేత అంట్లు తోమిస్తే ఏం బాగుంటుంది? నేను కూడా ఇంటి పనులన్నీ చేస్తుంటాను చూడు అంటూ దాన్ని మాటల్లోకి దింపాను. దాని చేత మాట్లాడించి వినాలని. నడుం మీద ఒక చెయ్యి ఉంచుకొని చిమ్ముతున్న పిచ్చి నా మాటలకు లేచి నిలబడి, నీకేమ్మా, నీ దారేరు, ఏనుగంత అత్తుండే, కొండంత మొగుడుండే, నువ్వు గీసిన గిరి దాటడు, నీకు రోజు పూలు తెచ్చిస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఇంక నేనెన్నడన్నా మల్లెపూడు మూసుకుంటే మా మావ నన్ను ఏషకాంతం అని తిట్టే. ఇంక ఏడుస్తా బడకుంటే బతిన్లాడి బువ్వ పెట్టే. బువ్వ తింటా ఉంటే ఎప్పుడూ తింటది, పని చేయదని పెద్దమ్మ తిట్టే. ఏమన్నంటే మా ఆవు కొట్టే. ఇసొంటి అన్నయ్యం కత్తి మీద సావం బతుకంటే సప్పుడు కాకుండా సావడం మేలు అని కళ్ళు తుడుచుకుంది పిచ్చి. దాని అమాయకత్వానికి జాలి కలిగింది. పెద్దమ్మగారు మంచిదని, పెద్దవాళ్ళు ఏదో అట్లా కేకలేస్తుంటారు, పట్టించుకోకూడదని, చేతనైనంతవరకు ఒళ్ళుంచి పనిచేస్తుండమని దానికి సలహా చెప్పి నా పాత సిల్క్ చీర రవిక తెచ్చి దానికి ఇచ్చాను.
అంతవరకు ఏడుపు ముఖంతో ఉన్న పిచ్చి సిల్క్ చీర చూడగానే ఒక్కసారి పళ్ళన్నీ ఇకిలించి బుగ్గలు సొట్టపడేట్లు నవ్వింది. మంచి రోజు చూసి కొత్త ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తానికి గృహప్రవేశం చేశాం. పిచ్చిరెడ్డి ముందుగా ఆవును దూడను లోపలికి తోలుకెళ్తే వెనకాలే మేము ప్రవేశించాం. కొత్త ఇంట్లో అప్పటినుంచి ఇక ప్రతి క్షణము మా అత్తగారికి చాలా విలువైందిగా కనిపించడం మొదలెట్టింది. పూజాగృహంలో అందరు దేవుళ్లతో పాటు లక్ష్మీదేవి వెండిపటం పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ చేసి నమస్కారం చేసుకున్నాం. మా వారు పాత ఇంటికెళ్ళి పడుకున్నారు, కొత్త చోట నిద్రపట్టదని. ఆ రాత్రి నేను మా అత్తగారు పూజగదిలోనే ఓ మూల చాపేసుకుని పడుకున్నాం. వెనక వంటింటి ముందు పిచ్చిరెడ్డి పిచ్చి పడుకున్నారు. పూజగది కిటికీలోంచి తూర్పు వైపుకి ఎన్ని గజాలు తవ్వాలో నాకు చూపిస్తూ, ఎలా తవ్వాలో ఎప్పుడు తవ్వాలో రహస్యంగా నాకు చెబుతూ రాత్రి 2 గంటల దాకా మా అత్తగారు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ తర్వాత నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మంచి నిద్రలో ఉన్న నన్ను తట్టి లేపారు మా అత్తగారు. వినిపించిందా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను అయోమయంగా 4 వైపులా చూసి. ఆమె మళ్ళీ నా చెవి దగ్గరికి వచ్చి, గజ్జల మోతే లంకిబిందులు తిరుగుతున్నాయి, అదిగో విను అంటూ ఓ మూలకు చూపించారు. ఏదో గజ్జల శబ్దం వినిపించి ఆగిపోయింది. ఇంటి పక్కనే ప్రహరీ గోడ అవతల రోడ్డు వైపు చాలా గుడిసెలు పెంకుటిళ్ళు ఉన్నాయి. ఒకసారి పై డాబా మీదకెళ్ళి చూసినప్పుడు ఆ పక్క గుడిసెల్లో ఎవరో గుర్రబండి వాళ్ళు ఉన్నట్లు గుర్తొచ్చింది. మా అత్తగారితో ఆ మాట అనే ధైర్యం లేక ఊరుకున్నాను. మళ్ళీ ఆ గజ్జల చప్పుడు వినిపిస్తుందేమోనని కాసేపు ఎదురు చూశారు మా అత్తగారు. ఏమీ వినిపించలే. కానీ సడన్గా పెద్ద గురక వినిపించడం మొదలెట్టింది. మా అత్తగారి ముఖం ఒకసారి వికసించింది. మళ్ళీ విను విను అంటూ నా భుజం కుదిపారు. చెవులు రిక్కించి విన్నాను. ఎవరో బ్రహ్మాండమైన గురకాసురుడు ఆ పక్క గుడిసెల్లోనే నిద్రపోతున్నాడని గ్రహించాను. కానీ మా అత్తగారు అది మనిషి గురక అంటే నమ్మరు. నోరు మూసుకుని ఊరుకున్నాను. నన్ను తన వెంట రమ్మని సంజ్ఞ చేసి శబ్దం రాకుండా పెరటి తలుపు తీశారు. ఆ వేళప్పుడు పెరటి వైపు తోటలోనికి వెళ్ళడానికి నాకెందుకో భయం వేసి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. విధి లేక మా అత్తగారు వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాను. వెనక వైపు పిచ్చిరెడ్డి పిచ్చి మంచి నిద్రలో ఉన్నారు. నిద్దట్లో కూడా పిచ్చి కలవరిస్తోంది. అబ్బా, ఈ పెద్దమ్మ పేణాలు కొరుకుద్ది థూ అంటూ దాని ఒంటి మీద వారిని దోమలను చచ్చేట్టు బాదుకుంటోంది. ఆ చీకట్లో మా అత్తగారు ప్రహరీ గోడ వైపు నడిచి వెళ్తున్నారని గ్రహించాను. చుట్టూ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, కీచురాళ్ల మోత, కప్పల బెకబకలు, దూరాన్నించి వినిపిస్తున్న గురక అన్నీ కలిపి మరికాస్త భీతి కలిగించేవి. ప్రహరీ గోడ వైపు వెళ్లే కొద్దీ గురక వినిపించడం తగ్గిపోయింది. ఎక్కడో పిల్లి అరిచే శబ్దం వినిపించింది. అది కూడా మా అత్తగారు శ్రద్ధగా ఆలకించి లంకిబిందుల శబ్దమే అన్నారు. ఉన్నట్లుండి ప్రహరీ గోడ వెనక నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. వినవే వినవే అంటూ రహస్యంగా నా చెవిలో చెప్పారు. నాకెందుకో భయంతో గొంతు ఎండిపోయింది. ఎవరిదో బిడ్డ ఏడుపు అన్నాను గోడ అవతల వైపు మాలవాళ్ల గుడిసెలున్నాయని గుర్తొచ్చి. అయ్యో చాదస్తాం, బిడ్డ ఏడవడం కాదే, అదంతా లంకెబిందులు చేసే అల్లరి. ఇక్కడున్నాం, ఇక్కడ తిరుగుతున్నాం అని. వాటి సంజ్ఞలే అవన్నీ అన్నారు రహస్యంగా నాతో. సరే, ఇప్పుడేం చేయాలి మనం అన్నాను. ఏం లేదు, పిచ్చిరెడ్డిని లేపి టేపు తెప్పించి కొలమని సన్నటి ముగ్గుకర్ర వేయించాలి, లేకపోతే రేపు రాత్రి తవ్వడానికి వీలుండదు అన్నారు. పిచ్చిరెడ్డి ఒక్కడే ఇంత దూరం తవ్వగలడా అన్నాను. ఓ, భేషుగ్గా తవ్వచ్చు, మన్ను తీసిపోయడానికి నువ్వు నేను పిచ్చి ఉన్నాంగా అన్నారు మా అత్తగారు. నా గుండె గతుక్కుమంది. నేను మన్ను తీసిపోయాలట. కాసేపు లంకిబిందులంటే ఒళ్ళు మండింది. ఆ దొరికేవేవో ఇంట్లోనే, ఇంటి పక్కన దొరకకూడదు, అంత దూరం మన్ను తీసిపోయడం మాటలా? పైగా ఆమె కూడా మన్ను తీసిపోస్తుందట ఈ వయసులో. పోనీ ఏకంగా ఎక్కడ దొరుకుతాయనుకున్నారా, అక్కడే తవ్వించేస్తే సరిపోతుందిగా, పూజగది దగ్గర నుంచి తవ్వడం ఎందుకు, పనిలేని పని అన్నాను లోపల విసుక్కుంటూ. అయ్యో పిచ్చిపిల్ల, ఋషులు తెలియక వ్రాసారనుకున్నావా? లక్ష్మి ఎక్కడుంటుందే? సాధారణంగా పూజగదిలోనేగా. అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండే దోవంతా లెక్క చూసి తవ్వమన్నారే. ఇందాక గజ్జల మోత వినిపించిందా? మళ్ళీ వినిపించలేదు, చూసావా? అందుకేగా లక్ష్మీదేవి చెంచల అన్నారు అని మా అత్తగారు చెప్తుంటే చెంచల మాట ఎట్లా ఉన్నా ఆమె చెప్పేదంతా నాకేమిటో అయోమయంగా అనిపించింది. పద పద, పిచ్చిరెడ్డిని లేపి పూజగది దగ్గర నుంచి ముగ్గుకర్ర వేయించాలి తెల్లారికి ముందే అంటూ ఇంటివైపు నడవడం మొదలెట్టారు హడావిడిగా మా అత్తగారు. చీకట్లో ఏవో జరజరా మా వైపుకు వస్తున్నట్లు అనుమానం కలిగింది. ముందుకు వేయబోతున్న కాలు చటుక్కుని వెనక్కి తీసుకుని, ఓ యమ్మ, పాము లేవు
అంటూ ఒక్క అరుపు ఎరిచి ఎగిరి నన్ను వాటేసుకున్నారు మా అత్తగారు. పెద్ద పెద్ద నాగుపాములు 4, సొరపాములు 2, వాటి పిల్లలు 6, కట్లపాములు 2, వాటి పిల్లలు సకుటుంబ సపరివారంగా రెండో ఆట సినిమా చూసి ఇంటికెళ్లే జనంలాగా మా ముందు నుంచి మెల్లిగా వెళ్ళి చీకట్లో కలిసిపోయాయి. నా గుండె కాసేపు ఆగి మళ్ళీ పనిచేయడం మొదలెట్టింది. అన్ని పాములను ఒకేసారి నేను ఎన్నడూ చూడలేదు. బహుశా ఎవరూ చూసుండ్రేమో. హౌరా హౌరా, ఎన్ని పాములు, ఎన్ని రకాల పాములు! నే పుట్టి బుద్ధెరిగి ఇన్ని పాములు చూడలేదు. ఈ లెక్కన తోటలో చాలా పాములున్నాయన్నమాట. ఏమేవ్, రేపు పొద్దుటే ముందు పాములు పట్టేవాళ్ళని పిలిపించాలి. తోటలో ఉండే పాములన్నీ పట్టించేసేయాలి. రేపటి నుంచి ఈ తవ్వే పనంతా లైట్లు లేకుండా రాత్రుళ్ళే చేయాలయ్యే. ఇన్ని పాములు తిరుగుతుంటే ఏం గతి అంట. ఓయమ్మ, ఎంత పెద్ద పాములే అంటూ గుండెలు బాదుకున్నారు పాములు చూసి హడలెత్తిపోయిన మా అత్తగారు. మర్నాడు పొద్దుటే పాములు పట్టేవాళ్ళు వచ్చారు. పాములు పట్టించాలన్నారే కానీ మా అత్తగారు కానీ నేను కానీ మర్నాడు పాములు పట్టేవాళ్ళు కావాలని ఎవరికీ చెప్పలేదు. వాళ్ళకెలా తెలిసింది? అసలు వాళ్ళని ఎవరు పంపారు? వాళ్ళని చూస్తుంటే నాకు ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. ఎవరు చెప్పారు మీకు మా తోటలో పాములున్నాయని అని అడిగాను పాములు పట్టేవాళ్ళను. అయ్యో తల్లి, మాకెవరు చెప్తారు? ఏడ పాములుంటే ఆడికి మా కాళ్ళు ఈడ్చుకొస్తాయి అన్నారు పాములు వాళ్ళు. వెనక నుంచి మా అత్తగారు నా చేతి మీద గోకి, వీళ్ళు రావడం ఏమిటే, వీళ్ళ తలకాయ, వీళ్ళని నా ఋషులే పంపించారు అన్నారు రహస్యంగా నా చెవిలో. పాములు పట్టేవాళ్ళు రామనాథపురం జిల్లా వైపు నుంచి వచ్చిన తెలుగువాళ్ళు. ఆంధ్రదేశంలో కడప వైపంతా పాములు పట్టి మెప్పులు పొందిన సర్టిఫికేట్లు మా అత్తగారికి చూపించారు. ఆ ఎత్తుభారం సర్టిఫికేట్లు నాకెందుకురా, పాములు పట్టేందుకు ఏం తీసుకుంటారో ముందు చెప్పండి అని అసలు బేరంలోకి దిగారు మా అత్తగారు. వాళ్ళు పాము ఒకటికి 5 రూపాయలు కావాలన్నారు పట్టినందుకు. మా అత్తగారికి అది ఎక్కువే అనిపించినా రాత్రికి తవ్వే పని ముందు పెట్టుకొని అట్టే బేరం చేయడం కూడా మంచిది కాదని సరే అన్నారు. పాములు పట్టేవాళ్ళు తోటలో 4 మూలలకు వెళ్ళి పుట్టలు పొదలు ఉండే చోట మోడీ ఊదడం మొదలెట్టారు. వీళ్ళ తలకాయ, రాత్రులు తప్ప పగలు ఓ పళంగా అవి బయటకు వచ్చి వీళ్ళకి దొరుకుతాయా అంటూ మా అత్తగారు వెళ్ళి మడిగట్టుకున్నారు పాము గొడవ నాకు వదిలేసి. 4 వైపుల నుండి పెద్ద పెద్ద పాములు 10 పట్టుకొచ్చారు. క్రితం రాత్రి చూసిన పాములు కూడా ఉన్నాయి వాటిల్లో. తోటలో పనివాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. బాబోయ్, ఎన్ని పాములు, ఎంత పెద్ద పాములు అనుకుంటూ. ఆ కేకలు విని మా అత్తగారు కూడా వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చారు. చూడండి పెద్దమ్మో, తోటలో మీరు ఎన్ని పాములు పెంచుతూ ఉండారో అంటూ పట్టుకొచ్చిన 10 పాముల్ని మా అత్తగారు కాళ్ళ ముందర వదిలేశాడు. ఓయమ్మ చచ్చానేవో అంటూ ఒక్క గెంతు గెంతి పక్కనున్న పనివాళ్ళ నులక మంచం మీద ఎక్కారు. మడి సంగతి మర్చిపోయిన మా అత్తగారు. ఏం భయం లేదు పెద్దమ్మ, మా కాడ ఏర్లున్నాయిగా అంటూ పడగలు విప్పి ఆడుతున్న పాముల దగ్గరికి ఏవో కొన్ని వేర్లు తీసుకువెళ్ళి చూపించారు పాములు వాళ్ళు. ఆడే పాములు అలాగే తలలు వంచి భూమికి అంటుకుపోయాయి. హౌరా హౌరా, ఏం చిత్రం! ఒక్కోటి ఆదిశేషుల్లాగా ఉన్న ఆ పాము ఆ వేరుకు కట్టుబడిందంటే ఆశ్చర్యంగా ఉందే. అదేం వేరో! ఒరే అబ్బి, ఆ వేరేదో మాకు కావాలి అని మా అత్తగారు అంటుండగానే మరో 5 పాములు పట్టుకొచ్చారు ఇంకోవైపు నుంచి. అవి పెద్ద పెద్ద కట్ల పాములు. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయమే! ఒక్కోటి కొండ చిలవల్లా ఉన్నాయి. ఇవేం పాములు, ఇదేం కథ! ఇన్ని పాములు పెట్టుకొని ఈ తోటలో మనం ఉండగలిగే వాళ్ళమా అంట. ఈరోజు బుద్ధి పుట్టి పట్టించేయడం మంచి పని అయింది. అయినా నా చేదస్తం కానీ మనం పట్టించడం ఏమిటి? అన్నీ ఆ ఋషులే పట్టిస్తున్నారు అని మా అత్తగారు అంటుంటే ఓ పాములవాడు పెద్ద నాగుపామును పట్టుకొచ్చాడు. ఓయ్ నాయనోయ్, ఇదేం పామే, కాళింది మర్దనంలాగుంది. పుట్టి బుద్ధిరిగి ఇంత పెద్ద పాముల్ని, ఇన్ని రకాల పాముల్ని నే చూడలేదే నా తల్లి అంటూ మా అత్తగారు ఆశ్చర్యంతో గుండెలు బాదుకుంటుంటే పాముల వాళ్ళు గిరాకీ చేసుకోవడం మొదలెట్టారు. ఇక పట్టలేం, ఆకలేస్తోంది, వెళ్ళిపోతాం అని. మా అత్తగారు వెలవెలబోతూ నా వైపు చూశారు. తోటలో ఉండే పాములన్నీ పట్టి వెళ్లాల్సిందే అన్నాను నేను. పాముకు 10 రూపాయలు ఇస్తే పడతాం అన్నారు పాముల వాళ్ళు. విధి లేక సరే అన్నారు మా అత్తగారు. మళ్ళీ 10 పాములు పట్టుకొచ్చారు. ఏమేం చూసావా, దొంగ వెధవులు, పాముకు 10 రూపాయలు అన్న తర్వాత మళ్ళీ ఎన్ని పట్టుకొచ్చారో అన్నారు మా అత్తగారు నా చెవిలో. ఇంకా ఉన్నాయేమో చూడమన్నాం. ఇక లేవని బట్టలు కట్టేశారు. మీకెట్టా తెలుసురా ఇక లేవని అని అడిగారు మా అత్తగారు. తెలుసు పెద్దమ్మా, ఉండే పట్టేశాం అన్నారు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకుంటూ. అప్పటికి 2 గంటలైంది. ఎవరూ భోంచేయలేదు. పట్టిన పాములన్నింటికీ ఎంత ఇవ్వాలని అడిగారు మా అత్తగారు. 200 రూపాయలు అన్నారు. ఓర్ నాయనోయ్, 200లే అంటూ మా అత్తగారు గుడ్లు తేలేశారు. నాకు నవ్వొచ్చింది. పోనీ చిన్న పాములకు లెక్క కట్టుకోవద్దని బేరంలోకి దిగారు. వాళ్ళన్నిటికీ ఒకే లెక్క అన్నారు.
లేకపోతే మళ్ళీ పాములు వదిలేసి వస్తామన్నారు. ఒరి మీ దుంపలు తెంచా, ఆ పని మాత్రం చేయకండి రోయ్, పోతే పోయింది, పీడా డబ్బు మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అంటూ మా అత్తగారు వెనక్కి తగ్గారు. నా చెవి దగ్గరికి వచ్చి, చూసావటే వదిలేస్తారట వెధవలు, అంతా వేషాలు కాదు, ఈ పాములను తీసుకెళ్ళి అమ్ముకుంటే కొన్ని వందలు సంపాదిస్తారు, విషం అమ్ముకొని వాటి తోళ్ళు అమ్ముకొని ఎంతైనా లాభం ఉంది వాళ్లకు, పైగా బొక్కాయిస్తున్నారు వెధవలు అంటూ ఏం చేయలేని స్థితిలో పాములు వాళ్ళని తిట్టిపోశారు మా అత్తగారు. పెద్దమ్మావు డబ్బు ఇయ్యండి పోతాం, ఆకలేస్తూ ఉంది అంటూ పాములు వాళ్ళు తొందర చేయడం మొదలెట్టారు. అంత డబ్బు వాళ్ళ చేతుల్లో పోయడం ఇష్టం లేక మా అత్తగారికి ఎక్కడ లేని ఆరాటం పట్టుకుంది. మళ్ళీ నా చెవి దగ్గరికి వచ్చి, అది కాదే తెలియకడుగుతా, ఈ పాముల్ని మనం ఎక్కడే ఎందుకు చంపించకూడదు, రేపు ఈ పాములనే తీసుకొచ్చి మనకి తెలియకుండా తోటలో వదిలేసి మళ్ళీ పాములు పట్టుకుంటామంటూ వచ్చి ఎంత డబ్బు కావాలంటే ఏం చేయడం అన్నారు. ఎందుకో ఒక విధంగా ఆమె అన్నది నిజమేననిపించింది. అవును అట్లాగే చేయొచ్చు, వాళ్ళ ఉద్యోగమే అది కదా అన్నాను. వెంటనే మా అత్తగారు, ఒరే అబ్బి, ఆ పాముల్ని ఇక్కడే చంపి దహనం చేసి పారబోయాలి, లేకపోతే మంచిది కాదు, ఆ పాములన్నింటినీ మా కండ్లెదుటే చంపండి అన్నారు. పాములు వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అమ్మో అమ్మో చంపడమే, వాటిని చంపితే మేం సత్యామే, మా నోటికాడు కూడు అదే, మాకు శాపం తగులుద్ది, మేం చంపం, పట్టిన పాముల్ని చంపకుండా తీసుకెళ్తేనే మళ్ళీ మాకు పాములు దొరుకుతాయి, మేం చంపం, కావాలంటే మళ్ళీ వాటిని ఏడు వదిలేస్తాం అంటూ బుట్టలు బయటికి తీశారు. మా అత్తగారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆగండిరా ఆగండి, తొందరపడకండి, వాటిని వదిలేయడం ఎందుకు, అయినా అది మాకెందుకు, ఏదో ఊరికే అన్నాం కానీ అంటూ మా అత్తగారు గుటకలు మింగుతూ నా దగ్గరికి వచ్చి రహస్యంగా అడిగారు. మరి ఇప్పుడు ఏం చేద్దామే అని. ముందన్నట్లుగానే డబ్బిచ్చి పంపించేద్దాం, వాళ్ళతో బేరం ఎందుకు అన్నాను. అవును శని వెధవలు, ఆ పాములు వాళ్ళు వదిలితే అంతే చాలు వెధవపేడ అంటూ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి వాళ్ళకి ఇస్తూ మళ్ళీ గేట్లోకి వస్తే కాళ్ళు విరగ్గొడతానన్నారు. పాములు వాళ్ళు డబ్బు తీసుకొని ఆ మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు గొప్ప ఘనకార్యం సాధించినంత సంతోషపడ్డారు మా అత్తగారు. ఇక పర్వాలేదే, ఇంకా నిర్భయంగా పిచ్చిరెడ్డి చేత తవ్వించవచ్చు అన్నారు. ఒకవేళ మీ అబ్బాయి అడిగితే ఏమిటో గోతులని అని అడిగాను. నాకు సడన్గా సందేహం వచ్చి, ఆ అబ్బాయి అడిగితే ఏం చెప్పాలో నేను ముందే ఆలోచించి పెట్టానులేవే, వాడితో ముందే ఒక అబద్ధం ఆడేగా, ఆ ప్రహరీ గోడ దగ్గర దేవతలు ఉన్నారని, అలాగే ఇంకో 4 అబద్ధాలు ఆడి ఏ నాగేంద్రుడి విగ్రహం ఆ మూల ఉందని, భూమిలో పాతికిపోయిన ఆ విగ్రహం తీసి ప్రతిష్ఠ చేయిస్తే మంచిదని నా జాతకంలో ఉందని, ఇల్లు కడుతూనే తవ్వించి తీయించాలన్నారని చెప్తాను. పోనీ వారికి నిజం చెప్తే ఏ అన్నాను. హవ్వా ఇంకేమైనా ఉందా, మీ మామగారు అపరావతారం నీ మొగుడు నన్ను ఎగతాళి చేసి అమ్మ అస్తవిస్తాను పడ్డదని అలరిపెట్టడు, మరి కూలివాళ్ళ చేత తవ్వించమంటారేమో అన్నాను. వారికి తెలిస్తే ఏమీ అడుగుతారో ఊహించుకుంటూ. అదెట్టా తవ్విస్తాం, అడ్డమైన పని వెధవులు తవ్వితే కళ్ళు పోవు, మడిగా తవ్వాలి, అందులోనూ అర్ధరాత్రి పూటే తవ్వాలని నా జాతకంలో రాసి ఉందంటాను. ఇన్ని షరతులు ఉన్నాయని చెప్తే వాడికే చికాకు పుట్టి నీ ఇష్టం పోమ్మా అంటాడు అంటూ మా అత్తగారు నవ్వారు. నేను గుడ్లప్పు చెప్పి నాగేంద్రుడి శిల ఈవిడి బుర్రలోకి ఎప్పుడు ప్రవేశించిందా అని ఆశ్చర్యపడిపోయాను. ఆ రోజు సాయంకాలమే మా వారు అర్జెంటుగా కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల దాకా రానన్నారు. మా అత్తగారు సంతోషపడిపోతూ నా చెవిలో చెప్పారు. అబ్బాయి అది ఇది అడుగుతాడంటివే, చూడు ఋషులే ముందే ఇవన్నీ ఆలోచించే ఉంచారే, అబ్బాయి ఈ సమయంలో ఊర్లో లేకుండా బయట ఊరు వెళ్ళి రావడం మంచిది కదూ. అంతేనే, మన చేతుల్లో ఏమీ లేదు, మహాత్ములు వాళ్ళు రాశారంటే మరి మాటలా అన్నారు మా అత్తగారు తన నాడీ జాతకం రాసిన మహారుషుల్ని మనసులోనే అభినందించుకుంటూ. సాయంకాలం ప్లేనుకు మా వారు అటు వెళ్తూనే ముందు మేమున్న ఇంటి పక్క వాళ్ళు మా కొత్త ఇల్లు చూడటానికి వచ్చారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో సహా. గృహప్రవేశానికి మమ్మల్ని పిలవకుండా పప్పన్నం పెట్టకుండా చప్పుడు కాకుండా వచ్చేస్తే ఊరుకుంటామా, వచ్చేసాం రాత్రి భోజనాలకు అంటూ లోపలికి వచ్చారు. మా అత్తగారు ఒక్క క్షణం వెలవెలబోయారు వాళ్ళ మాటలకు. మళ్ళీ వాళ్ళు నవ్వుతూ అన్నారని గ్రహించి చాపలు వేసి కూర్చోబెట్టి కాఫీ తయారు చేయమన్నారు వంటవాడితో. ఇప్పుడేం కాఫీలండి, 6 గంటలు దాటుతుంటే అన్నారు వాళ్ళు. ఆ రోజు పొద్దుటి నుంచి తోటలో పాములు పట్టించడంతో భోజనాలు చేయడానికి 3 గంటలైందని, ఇంకా మేం కూడా కాఫీ తీసుకోలేదని చెప్పాం. పాముల మాట ఎత్తగానే వాళ్ళు ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎన్ని పాములు పట్టారండి బామ్మగారు, 30 పాములేనా అని అడిగారు. అవునన్నారు మా అత్తగారు. వాళ్ళకెట్లా తెలుసా అని ఆశ్చర్యపడిపోతూ. ఆ పాములు పట్టిన వాళ్ళు రామనాథపురం జిల్లా వాళ్ళేనా
అని మళ్ళీ అడిగారు. అవునర్రా అన్నారు మా అత్తగారు. అయ్యో, బామ్మగారు కూడా మోసపోయారు అంటూ వాళ్ళు పడి పడి నవ్వడం మొదలెట్టారు. సంగతి ఏమిటో అర్థం కాక నేను మా అత్తగారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఏమిటర్రా, నేను మోసపోవడం ఏమిటి? పాములు నేను కళ్ళారా చూస్తేను. అదే వాళ్ళ పాములనే వాళ్ళు పట్టుకెళ్ళారు. అదే మీరు కళ్ళారా చూశారు అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టారు. వాళ్ళ పాములను వాళ్ళు పట్టుకెళ్ళడం ఏమిటి? మా తోటలో గాలించి మూలమూల నుండి పట్టుకొస్తేను అన్నారు మా అత్తగారు. ఇక బామ్మగారికి మనం చెప్పి లాభం లేదు, పేపర్ తెప్పించి చదివి వినిపించాల్సిందే అన్నారు ఒక ఆవిడ. పేపర్ ఏమిటర్రా, నాకేం బోధపడటం లేదు మీరు అనేదేమిటో అన్నారు మా అత్తగారు. ఒక ఆవిడ మొదలెట్టింది. అది కాదు బామ్మగారు, ఆ పాములు పట్టేవాళ్ళు ఒట్టి దొంగ వెధవలట. వాళ్ళు పట్టే ఆ 30 పాములు వాళ్ళ దగ్గరవే. ఎక్కడన్నా తోట దొడ్డి ఉండే చోటు చూసి ముందు రోజు తీసుకొచ్చి ఎవరూ చూడకుండా ఆ పాములను వదిలేస్తారట. మర్నాడు ఏమీ ఎరగనట్టు పాములు పడతామని వస్తారట. సరే, తోటన్న తర్వాత ఒక పామన్నా లేకుండా ఉంటుందా అని మనం పట్టమంటాం. మనం పట్టమనకపోయినా వాళ్లే వచ్చి మోడి ఊత్తారట. అంతకుముందు 3 రోజులు ఆ పాములకు ఆహారం ఏదీ పెట్టకుండా మాడుస్తారట. పెంపుడు పాములే గనుక వాళ్ళు మోడి ఊదగానే ఆహారం పెడతారనే ఆశతో అలవాటు ప్రకారం అన్నీ పొలవమంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయట. అట్లా వాళ్ళు ఆ పాములకి ప్రాక్టీస్ ఇచ్చి పెట్టారట. ఇక మనం అది చూసి ఆశ్చర్యపడిపోతూ ఇంకా ఉన్నాయేమో చూసి పట్టమంటాం. వాళ్ళు వదిలిన 30 పాముల్ని పట్టుకుని మన దగ్గర డబ్బు తీసుకెళ్తారు అని ఆవిడ చెప్తుంటే మా అత్తగారు గుండెలు కొట్టుకుంటూ, హౌరా హౌరా, ఎంత మోసం, ఎంత దగా! అందుకే ఆ పాములు చూడగానే ఇంత పెద్ద పాములు మా తోటలో ఎక్కడున్నాయి అనుకున్నా. ఎన్ని రకాలు! అడవుల్లో ఉండాల్సినవి అయ్యంటేను. అవునట, అవి మామూలుగా తోటల్లో దొడ్లల్లో ఉండే పాములు కావు, కొన్ని మలబారు వైపువి, ఇంకా ఏ దేశాలవో చెప్పారు. అట్లా రకరకాల పాముల్ని సంపాదించి వాళ్ళు వాటి కూరలు పీకేసి ఇట్లా మనల్ని భయపెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదిగో నిన్న వేళ్ల తోటలో కూడా 30 పాముల్ని పట్టుకొని 130 రూపాయలు తీసుకున్నారు అంటూ ఆవిడతో వచ్చిన వాళ్ళని చూపించింది. మా అత్తగారికి పాములు వాళ్ళని మింగేద్దామన్నంత కోపం వచ్చేసింది. అసలు ఆ దొంగ వెధవుల్ని పోలీసులకు ఎందుకు పట్టించకూడదు మనం అన్నారు. ఋషులు పంపిన వాళ్ళు అందామనుకొని బయట వాళ్ళు ఉన్నారని నోరు మూసుకున్నా. పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వెతుకుతున్నారు బామ్మగారు. ఇట్లాగే చాలా చోట్ల చేశారని పోలీసులకు తెలిసింది. మొన్నెవరో పేపర్లో కూడా రాశారు ఈ విషయం. అట్లా చెప్పు, దొంగ వెధవులు దొరికితే చచ్చేటి తన్నాలే. ఎంత అన్యాయం! 200 రూపాయలు ఎవరు తిన్నట్లు? పాములు వాళ్లే అంటూ మళ్ళీ వాళ్ళు పడి పడి నవ్వారు. ఆ రాత్రి సుమారు 12 గంటల ప్రాంతాల్లో మా అత్తగారు నేను పెరటి వైపుకి వెళ్ళాం. పిచ్చిరెడ్డి మేల్కునే ఉన్నాడు. పిచ్చి మామూలుగా మంచి నిద్రలో ఉంది. దాన్ని లేపరా అన్నారు మా అత్తగారు పళ్ళు పటపటా కొరుకుతూ రహస్యంగా. పిచ్చిరెడ్డి తలగొక్కుంటూ, అదెందుకులే పెద్దమ్మా, నే చూసుకుంటా ఆ పనంతా అని నసికాడు. ఊరి నాప సన్నాసి, దాన్ని నువ్వే చెడగొడుతున్నావురా. ముందు దాన్ని లేపుతావా, దాన్ని ఎత్తిన చన్నీళ్ళు పోయినా అంటూ మా అత్తగారు చెంబు తీసుకున్నారు. నీ కాలు మొక్కితే పెద్దమ్మా, దాన్ని లేపాక అంటూ వాడు మా అత్తగారిని బతిమాలుకున్నాడు. నేను మా అత్తగారితో చెప్పాను రహస్యంగా, అది కేకలేసి ఏడ్చి అఘాయిత్యం చేస్తే పక్కన ఇంట్లో వాళ్ళు కూడా లేస్తారు, అసలు గుట్టు బయటపడుతుందని. అవునే, అఘాయిత్యప్పి నువ్వు అంత పని చేస్తుంది అంటూ చెంబ అక్కడ పారేసి, సరే గడ్డపారు తీసుకొనిరా అన్నారు పిచ్చిరెడ్డిని. అంతా సిద్ధంగా ఉంచిన ఏడించి తవ్వాలన్నాడు. పూజ రూమ్ దగ్గర నుంచి తెల్లటి ముగ్గుకర్ర కనిపించే లైన్లో 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్ళాలి, 20 గజాలు తూర్పు వైపుకు అన్నారు. సరేనమ్మా అంటూ తలగుడ్డ చుట్టుకొని తవ్వడం మొదలెట్టాడు. తవ్విన మట్టి నేను మా అత్తగారు చిన్న చిన్న తట్టల్లో బయటకు తీసిపోయడం మొదలెట్టాం. కాసేపటికి మా అత్తగారు చెమటలు పట్టి ఆయాస పట్టడం మొదలెట్టారు. ఆమెను వెళ్ళి తులసికోట అరుగు మీద కూర్చోమని నేను ఒక్కతినే మన్ను తీసిపోయడం మొదలెట్టాను. దాదాపు 10 గజాల దూరం తవ్వుకెళ్లేసరికి రాత్రి 2 గంటలైంది. మట్టి తీసిపోసి ఒళ్ళు అలిసి చల్లగాలికి హాయిగా ఆ మట్టి మీదే పడి నిద్రపోదాం అనిపించింది. మా అత్తగారు తులసికోట అరుగు మీద ఎప్పుడు నడుము వాల్చారో మంచి నిద్రలో ఉన్నారు. పిచ్చిరెడ్డి మధ్య మధ్య పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వస్తూ తవ్వుకుంటూ పోతున్నాడు. నేను మట్టి తీసిపోయడం చూసి వాడు బాధపడుతూ, ఏందమ్మా మీకు కష్టం, ఎందుకమ్మా ఇంత రాత్రేళ్ళు తవ్వమంటున్నారు పెద్దమ్మగారు అని అడిగాడు. దేవుడి బొమ్మలు దొరుకుతాయట, అవి రాత్రిపూటే తవ్వి తీయాలట అన్నాను, మా అత్తగారు నేర్పించిన పాఠం అప్పగించినట్లు. ఇంకా వాడు మాట్లాడలేదు. తెల్లవారుజాము 4 గంటలకు 20 గజాలు తవ్వేశాడు తూర్పు వైపుకు. ఇక దక్షిణానికి తిరగాలి. వెళ్ళి మా అత్తగారిని లేపాను.
ఆమె తుళ్ళిపడి లేచి నన్ను చూసి అంతవరకు నేనేం చేస్తున్నానో గుర్తొచ్చి నా ఒళ్ళంతా పట్టి, అయ్యో నా నిద్ర పాడుగాను, నేను నిద్రపోయానటే, ఇంతసేపు ఒక్కత్తివ ఆ మన్ను తీసి పోస్తున్నావన్నమాట, నా బుద్ధి బుగ్గిగాను, ఏం పని చేశాను, నిన్ను ఎంత కష్టపెట్టాను అంటూ నొచ్చుకుంటూ అంతవరకు తవ్విన చోటంతా వెళ్ళి చూశారు. ఇక రేపు మిగతా తవ్విస్తే పని అయిపోతుంది అంటూ సంతోషపడిపోయారు. ఇక నువ్వు వెళ్ళి పడుకో కాసేపు అంటూ పిచ్చిరెడ్డిని చూసి, ఒరే రేపటితో ఈ పని అయిపోవాలి, రేపైనా నువ్వు పిచ్చిని లేపి తీసుకురాకపోతే నేను ఊరుకోను, బిడ్డ ఒంటరిగా ఎంత కష్టపడ్డది, అలవాట్లేని మట్టి పని దాన్ని ఎత్తికెత్తి నేను వేరే గాడిదలాగా నిద్రపోయాను, చిచ్చి ఎందుకు కట్టుకున్నావురా ఈ కొరకరాని కొయ్యను అంటూ పొద్దుటే వాడికి పిచ్చికి అక్షింతలు వేశారు. ఏమైనా విగ్రహాలు కనిపించాయా అన్నారు పిచ్చిరెడ్డి వినేట్లు. వాడు చూడకుండా నాకు సౌండ్ చేస్తూ. లేదు అన్నాను. ఆమె అడిగింది అర్థం అయింది అన్నట్టు. అప్పటికే ఆమెకు సందేహం తీరక నా చెవి దగ్గరికి వచ్చి అడిగారు, పిచ్చిరెడ్డి ఏమైనా అడిగాడా అని. అడిగాడు, అర్ధరాత్రి పూటే తవ్వి తీయాలి ఆ దేవుడి బొమ్మలని చెప్పాను. హారి దొంగ వెధవా, అసలు వీడికెందుకు ఈ ఆరాలన్నీ, నోరు మూసుకు పనిచేసుకు పోవాలి కానీ పెళ్ళాన్ని లేపి పనిచేయించే దమ్ములు లేవు సానిముచ్చి వెధవకు, ఈ వివరాలు ఎందుకో, తెలంగాణ వాళ్లే అంతేనే అన్నారు. మా అత్తగారు అనుకున్న ప్రకారం మర్నాడు రాత్రి త్వరగానే తవ్వడం ఆరంభించి ప్రహరీ గోడ దగ్గరికి చేరుకున్నాం. మా అత్తగారు నిద్ర మేలుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. కాస్త అట్లా నడుం వాలుస్తానే అంటూ వెళ్ళి తులసికోట అరుగు మీద వాలారు. అంతే. మామిడి చెట్టు దగ్గర నుంచి ప్రహరీ గోడ వరకు ఋషులు చెప్పిన లెక్క 2 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పు. అయితే నేను ఎందుకైనా మంచిదని 5 అడుగుల వెడల్పు 3 అడుగుల లోతు తవ్వమన్నాను పిచ్చిరెడ్డిని. ప్రహరీ గోడ పక్క వరకు తవ్వుకుంటూ వెళ్ళాక గోడ దగ్గర గడ్డపారికి ఏదో కంగుమని తగిలిందని పిచ్చిరెడ్డి ఆగాడు. సంభ్రమాశ్చర్యాలు పెనవేసుకున్నాయి నన్ను. ఋషులు ఎంత కరెక్ట్గా చెప్పారు. మా అత్తగారిని నిద్ర లేపడానికి పరిగెత్తాను తులసికోట దగ్గరికి. ఆమెను తట్టి లేపాను. లేస్తూనే మామూలుగా తను తిట్టుకుంటూ తన నిద్రను శపించుకుంటూ లేచారు. ఆలస్యం చేయకుండా ఆవిడ చెవిలో చెప్పాను. ఇక ఆమె ఒళ్ళు తెలియని సంతోషంతో తబ్బిబ్బైపోయారు. ఇంకా వాడక్కడే తవ్వుతున్నాడా అని అడిగారు. సడన్గా ఆమెకి ఏదో సందేహం కలిగి. లేదు ఆపేయమన్నాను, అక్కడే ఉన్నాడు అన్నాను. పద పద పద, ముందు వాడిని అక్కడి నుంచి పంపించేయాలి, ఇంకేమైనా ఉందా అంటూ అంత చీకట్లోనూ 60 ఏళ్ల మా అత్తగారు పరిగెత్తడం మొదలెట్టారు ప్రహరీ గోడ వైపుకు. సడన్గా ఒక చోట ఆగి, వాడి కండ్లకేమీ కళ్ళబడలేదు కదా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను. ఆమె నేను ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చిరెడ్డి గోడ కానుకుని కునుకుపాట్లు పడుతున్నాడు. మా అత్తగారు వాడిని లేపి, ఇక వెళ్ళి నువ్వు కాసేపు పడుకోరా పాపం, ఈరోజు సానా దూరం తవ్వావు. మా అత్తగారు వాడిని లేపి, ఇక వెళ్ళి నువ్వు కాసేపు పడుకోరా పాపం, ఈరోజు చాలా దూరం తవ్వావు. విగ్రహం తర్వాత స్నానం చేసి నేను మడిగా తీయించాలే, నువ్వెళ్ళు అంటూ వాడిని అక్కడి నుంచి తరిమారు. గడ్డపార అక్కడే పడేసి వాడి ఇంటి తట్టు వెళ్ళాడు. వాడటు వెళ్తూనే ఆ గడ్డపార నా చేతికిచ్చారు. శ్రీహరి, ఏమిటి పరీక్ష? బొబ్బలెక్కి పుండ్లైపోయిన నా 2 చేతులు గడ్డపార పట్టుకోలేక వణికాయి. నేను 3 అడుగుల లోతు దిగి తవ్వాలంటే నా చేత అవుతుందా? నా అవస్థ పసిగట్టిన మా అత్తగారు చాలా అనునయంగా, ఏం పర్వాలేదే, నేనున్నానుగా, ఇంత కష్టపడ్డావు, ఆ కాసేపు కష్టపడితే ఆ పుణ్యం అంతా నీదే అన్నారు. సరే దిగాను గడ్డపార తీసుకుని 3 అడుగుల గోతులోకి. మళ్ళీ గడ్డపారకు కంగన తగిలింది తవ్వుతుంటే. మా అత్తగారు ఒళ్ళు పులకరించినట్లయి, అదేనే అదే, ఆ శబ్దం వస్తుంది, మహానుభావులు ఋషులు రాశారు, ఎంత సత్యం ఎంత సత్యం, చూడు చుట్టూ తవ్వు, సులభంగా బయటికి తీయొచ్చు, లేకపోతే లంకి దిగి బిందెలు పాడైపోతాయి అంటూ తను మట్టి మెట్ల మీదుగా కష్టపడి గోతులోకి దిగారు. తవ్వుతుంటే ఏదో 2 అడుగుల వెడల్పు పొడవు ఉండేది భూమిలో పాతుకుని ఉందని తెలుస్తోంది. తవ్వుతుంటే ఏదో 2 అడుగుల వెడల్పు పొడవునా ఉండేది భూమిలో పాతుకుని ఉందని తెలుస్తోంది. ఒకవైపు నుంచి గడ్డపారతో పెళ్ళగించిపోయాను. నా వల్ల కాలేదు. మా అత్తగారు కూడా ప్రయత్నించారు. మా ఇద్దరి వల్ల కాలేదు. అబ్బో చాలా బరువే. అవును మరి, పాతకాలం నాటి బంగారు మొహరీలు 2 రూపాయలున్నాయే, బరువు అంటే బరువు కాదు అంటూ లోపలే మురిసిపోతున్న మా అత్తగారు తన బలం అంతా ఉపయోగించి నాకు సహాయపడ్డారు. అతి కష్టం మీద ఒకవైపు కాస్త కదిలించగలిగాం. తక్షణం గడ్డపార కింద నుంచి తేళ్లు, మండ్రగబ్బలు, చీమల పుట్టలోంచి బయటకు వచ్చినట్టు బయటికి రావడం మొదలెట్టాయి. వెంటనే గడ్డపార కింద పడేసి మా అత్తగారి పైకి నెట్టి నేను బయటపడేసరికి దేవుడు కనిపించాడు.
అన్ని తేళ్ళు మండ్రగబ్బులు బయటకు రావడం చూసి మా అత్తగారు నా వైపు అదో విధంగా చూశారు. తక్షణం నేను గ్రహించాను. నేను చూస్తున్నందువల్ల లంకె బిందులు ఆ విధంగా కనబడుతున్నాయని ఆమె అనుకుంటుందని వెంటనే దూరంగా వెళ్ళి నిలబడ్డాను. నా గ్రహింపు శక్తిని ఆమె మనసులోనే అభినందించి ఉంటారనుకుంటాను. నన్ను చూసి చిరునవ్వుతో తల పంకించారు. కానీ ఆమె ఏం చేయదలుచుకున్నారో నాకు బోధపడలేదు. ఒకవేళ అవన్నీ నిజమై తేళ్ళు మండ్రగబ్బలే అయితే ఈవిడ మొహరీలు నగలు అనుకుని ఎక్కడ ముట్టుకుంటుందోనని భయం వేసింది. ముట్టుకోవద్దంటే ఏముంటుందో, ఎట్లా? ఆవిడ కూడా తటపటాయిస్తోందని గ్రహించాను. కాస్త ధైర్యం చేసి దగ్గరికెళ్ళి, మీకెట్లా కనిపిస్తున్నాయి అవన్నీ అని అడిగాను. నాకు మండ్రగబ్బలే కనిపిస్తున్నాయే, ఒకవేళ ముట్టుకుంటే బంగారం అయిపోతాయేమో అన్నారు. వద్దన్నాను. మరి ఎట్లాగే అన్నారు. ముందు అసలు ఆ గడ్డపారికి తగిలిందేమిటో చూద్దాం అన్నాను. సరేనన్నారు మా అత్తగారు. పైన మట్టి మూసుకుని ఉన్న ఘన పదార్థం మీద దగ్గరలో ఉన్న బావిలో నుంచి తోడి 4 బిందెలు నీళ్లు తెచ్చిపోసి టార్చ్ లైట్ వేసి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కథల్లో వింటాం, సినిమాల్లో చూస్తాం, నిజంగా జరుగుతుందంటే అట్లాంటిది నమ్మడానికి ఎంతమాత్రం వీల్లేదు. మా అత్తగారు ఏదైతే అబద్ధమని ఆడారో ఆ నాగేంద్రుడి శిలే దొరికింది. 2 పాములు మెలికి వేసుకుని ఉన్నట్లు చెక్కపడ్డ ఆ శిల మా అత్తగారిని పిలిచి చూపించాను. అంటూ మా అత్తగారు షాక్ తిన్నట్లు ఫిట్స్ వచ్చి పడిపోయారు. పక్కనే కూర్చున్నాను ఆమె లేచే వరకు, నీళ్ల బిందె పక్కన పెట్టుకుని. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.